హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమకు పెట్టుబడి కావాలి నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మధుకు మెలకువ వచ్చేటప్పటికి ఉదయం 8 గంటలు దాటింది. కళ్ళు మండుతున్నాయి. అన్వితకు బుక్స్ రిఫర్ చేసి లవ్ లెటర్ రాసేసరికి తెల్లవారుజామున 4 గంటలు దాటింది. అరడజను చిత్తపత్రులు రాసి పారేశాక ఆఖరిసారిగా రాసిన ఉత్తరం అతనికి ఎంతో నచ్చింది. రాసిన ఉత్తరాన్ని చదువుకొని గుండెల మీద పెట్టుకుని నిద్రపోయాడు అతను. నెమ్మదిగా జోక్కుంటూ వచ్చి తలుపులు తెరిచేసరికి ఎదురుగా మైదానం నారాయణ నిలబడ్డాడు. ఏమిటి, కాలేజీకి రావా అడిగాడు అతను సీరియస్గా. తాళం పట్టుకుని నిలబడ్డారేమిటి, తలుపు తెరవచ్చుగా చికాగ్గా అడిగాడు మధు. డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఇదిగో తాళం. కాలేజీకి వచ్చే ముందు తలుపు లాగి తాళం వేసి తన్ని పడిందో లేదో బాగా చూసి క్యాంటీన్కి రా. టిఫిన్ అక్కడ చేద్దాం. ఎందుకంటే మీ మేడం పుట్టింటికి వెళ్ళింది. ఈ ఏడాది రాకపోవచ్చు. హాయిగా చెప్పి వెళ్ళిపోయాడు నారాయణ. ఏడాది పాటు రాకపోవడం ఏమిటో వీళ్లకు, అందుకే పిల్లలు పుట్టడం లేదు మనసులోనే అనుకున్నాడు మధు. స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో సుల్తాన్ వచ్చాడు. లెటర్ రాసావా? తీసిచ్చాడు మధు. చదవడం ప్రారంభించాడు సుల్తాన్. ప్రేమైన నీకు, మిమ్మల్ని నేను మొట్టమొదటిసారిగా చూసిన క్షణంలోనే అభిమానించాను. ఆ అభిమానం ఆరాధనగా మారడానికి కొన్ని గంటలే పట్టింది. ఆ ఆరాధన ప్రేమగా మారడానికి కొన్ని రోజులే పట్టింది. ప్రేమ మీద నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని తెలుగులో కంటే ఇంగ్లీష్లో చెప్పేస్తే బాగుంటుందని ఎక్కడో చదివిన కొటేషన్ రాస్తున్నాను. ఒకసారి ప్రేమలో పడితే బయటకు రావటం కష్టం. దానికి మించింది కూడా లేదు. ద్వేషం అనేది దానికి దూరం. ప్రేమను మర్చిపోవడం కూడా అసాధ్యం. లవ్ హ్యాజ్ ఓన్లీ ఎంట్రన్స్ నాట్ ఎగ్జిట్. లవ్ డు నాట్ అలర్ట్స్ వన్స్ ఇట్ ఎంటర్. లవ్ డు నాట్ హ్యావ్ ఇట్ లవ్. లవ్ డు నాట్ ఫర్గెట్ వన్స్ ఇట్ రిమెంబర్స్. మీతో మాట్లాడుతున్నప్పుడల్లా మీ సున్నితమైన భావుకత వెనుక గల స్పందనల్ని నా హృదయం ఎప్పుడూ రికార్డ్ చేస్తూనే ఉంది. నాకు ప్రేమ అంటే ఫిజిక్ కానీ, స్టైల్ కానీ, డ్రెస్సింగ్, కళ్ళు, చిరునవ్వు, ఆకారం ఇవేవీ కావు. ఒక మనసుకి మరో మనసు ఇచ్చే శాశ్వతమైన చిరునామాయే ప్రేమని నేను అనుకుంటాను. చప్పుడు చేయని జలపాతాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? కనురెప్పలు మూసుకొని అందమైన కనుపాపల్ని మీరు ఎప్పుడైనా చూసారా? మేఘాల సైకత వేదికపై హాయిగా పడుకుని చల్లగా ప్రపంచాన్ని పలకరించే జాబిలి స్పర్శని ఎప్పుడైనా అనుభవించారా? తేట నీటి అలల మధ్య నుంచుని ఆ అలల్లో మన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు మన మనస్సు మనకు కనిపించదు. అద్దాలతో తయారు చేసిన మనిషిని మీరు ఎప్పుడైనా చూసారా? నేను అద్దాలతో తయారు చేసిన మనిషిని. పారదర్శకంలా నాలో ఆపాదమస్తకం ప్రేమను మీరు చూడొచ్చు. మీరంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టమో చెప్పడానికి ఒకప్పుడు మాటలు ఉండవు, ఇప్పుడు లేవు. దట్టమైన అడవి మధ్యలో నుంచున్నప్పుడు ఎండ వెన్నెల్లా మెరుస్తుంది. వాన చినుకులు వజ్రపు తునకలుగా తళుకులీనుతాయి. ప్రేమంటే మనోకాంతి. ప్రేమంటే ఒక కపాల మోక్షం. ప్రేమంటే త్వమేవాహం. మళ్ళీ చెప్తున్నాను, మీరంటే నాకు ఇష్టం. నా పేరు లేకుండానే నేను ఈ ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నానో తెలుసా? మీరు నన్ను గుర్తించగలగనే ఆశతో. ఆ మాత్రం ఐక్యూ మీకుందని నాకు తెలుసు. మన ప్యూన్ ద్వారా ఈ ఉత్తరాన్ని మీకు పంపుతున్నాను. మీరు నన్ను అభిమానిస్తే ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాలేజీ ఆడిటోరియం దగ్గరకు రండి. నేనెవరో మీకు తెలుస్తుంది. మీకోసం నిరీక్షిస్తూ. వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా తెలివిగా రాసావే మెచ్చుకున్నాడు సుల్తాన్. పేరు చెప్పకుండా సస్పెన్స్లో ఉంచితే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంతకీ వస్తుందంటావా ఆశగా అడిగాడు మధు. తప్పకుండా వస్తుంది, కానీ నాకు అనుమానం. థ్రిల్లింగ్గా ఉంటుందని చేసావా, భయంతో చేసావా? ఉత్తరంలో నీ పేరు రాయకపోవటానికి నీ బిడియం, సంకోచం, సందేహం మాత్రమే కారణమై ఉంటాయని నా నమ్మకం. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో ఏది చేయాలన్నా నమ్మకం, ధైర్యం ఉండాలి. ఈ ఉత్తరాన్ని రాస్తా నిన్ను మెచ్చుకోవడానికి ఎలా వస్తుందిలే అన్నాడు సుల్తాన్. అంటే నన్ను ప్రేమించదా? మెచ్చుకోవడం ప్రేమించడంలో ఫస్ట్ పార్ట్ అన్నాడు సుల్తాన్. నేను కాలేజీకి వస్తాను, ఆ బ్యూటీని చూసేసి షాపుకి వెళ్ళిపోతాను అన్నాడు అతను. మరో 15 గంట తర్వాత ఇద్దరు కాలేజీకి బయలుదేరారు. సరిగ్గా 10:20 సాయంత్రం కారులోంచి దిగిన అన్విత తనని విష్ చేసిన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్ వైపు నడుస్తుంది. ప్రిన్సిపాల్ రూమ్, ఆ తర్వాత లెక్చరర్ సిట్టింగ్ రూమ్ దాటాక క్లాస్ రూమ్ వస్తుంది. ప్యూన్ ద్వారా లెటర్ పంపితే రవి, రమణ మొదలైన జనాలకు తెలిసిపోతుందని క్యాంటీన్లోని గుర్రాడితో అప్పటికే మాట్లాడాడు మధు. పరుగున క్యాంటీన్ వైపు పరిగెత్తి ఆ క్యాంటీన్ గుర్రాడి చేతిలో లెటర్ పెట్టి, చూడు, ఆ వరండా మీద వెళుతున్న అమ్మాయిని చూసావా అడిగాడు మధు.
క్యాంటీన్ గురాడు అప్పుడే అటుగా వెళుతున్న అమ్మాయిల కేసు చూశాడు. జాగ్రత్తగా చూడు. వైట్ సిల్క్ డ్రెస్ చూసావా? చూశాను సార్. ఆవిడకి ఈ లెటర్ ఇచ్చేసిరా. ఎవరిచ్చారంటే మీ ఫ్రెండ్ అని చెప్పాడు సుల్తాన్. పరిగెత్తు అన్నాడు మధు. ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి వెళుతున్న అన్విత అప్పుడే తన్ని ఎవరో పిలిచినట్టు వినిపించడంతో తల తిప్పి చూసింది. వస్తున్న కళ్యాణి కోసం ఆగింది. లెక్చరర్స్ సిట్టింగ్ రూమ్ ఎదురుగా నిలబడ్డారు అందరూ. అప్పుడే కెమిస్ట్రీ మేడం ఎదురవడంతో ఆవిడని విష్ చేసి ముందుకెళ్ళారు అమ్మాయిలు. క్యాంటీన్ మెట్ల మీద వాళ్ళకి కనిపించకుండా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు మధు, సుల్తాన్. స్తంభం పక్క నుంచి పరిగెత్తి మేడం అని పిలిచాడు ఆ కుర్రాడు. మేడం తలెత్తి మీకు లెటర్, ఆమె చేతిలో లెటర్ పెట్టేసి పరుగున వెనక్కి వచ్చాడు. స్తంభం అడ్డుగా ఉండటం వల్ల ఆ సమయంలో అన్విత కనిపించలేదు. సక్సెస్ అన్నాను సుల్తాన్. ఎందుకో మధు గుండెలు గుగబలాడాయి. ఇచ్చేసాను సార్ చెమట కక్కుంటూ వచ్చాడు కుర్రాడు. వాడి చేతిలో 50 రూపాయలు పెట్టి ఎవరికీ చెప్పకు అని చెప్పి సుల్తాన్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ పీరియడ్ అయిపోయాక నెమ్మదిగా క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు మధు. రెండో వరుసలో కూర్చున్న అన్విత వైపు చూశాడు. అన్విత అతని వైపు చూసి కళ్ళతోనే నవ్వింది. ఆ నవ్వుకి మధు మనసు విశాల ఆకాశంలో పురులు విప్పింది. లెటర్ చదివాక నవ్విందా, చదవకుండా నవ్విందా? మధులో సందేహం. ఫస్ట్ పీరియడ్ అయిపోయాక సిట్టింగ్ రూమ్కి వచ్చింది కెమిస్ట్రీ లెక్చరర్ మధుమతి. ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండే బస దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. ప్రతి వారం ఆయన టెలిఫోన్ చేస్తాడు. క్యాంటీన్ కుర్రాడు ద్వారా లెటర్ ఏమై ఉంటుంది అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి లెటర్ తీసి చదివిన ఆమెకు మంట నిండా చెమటలు పట్టేశాయి. ప్రేమ లేఖ, లవ్ లెటర్. తనకు 45 సంవత్సరాల వయసులో లవ్ లెటర్. ఆ తెలుగు లెక్చరర్ సుబ్బారావు మాటల్ని చూసే ఎప్పుడు తను అనుమానించింది. రాస్కెల్. అటు ఇటు చూసి గబగబా బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకుని తీరుబడిగా చదివింది. యుక్త వయసులో తనకి ఎవరైనా లవ్ లెటర్ రాస్తే బాగుండని అనుకునేది మధుమతి. ఎవడు రాశాడో బాగానే రాశాడు. మండి చదువుకుని మురిసిపోయింది. ఆ సుబ్బారావు రాసినట్టు తెలిస్తే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయాలి. లేకపోతే ఎవరైనా కాలేజీ కుర్రాడు రాస్తే తను సన్నంగా ఉండడం వల్ల తన వయసును ఎవరు అంచనా వేయలేరు. తనకి అదొక ప్లస్ పాయింట్. తను అందంగానే ఉంటుంది. తనని కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారనే ఊహే మధుమతిని ఒక చోట నిలవనీయటం లేదు. బాత్రూమ్ మిర్రర్లో తన వైట్ మ్యాచింగ్ డ్రెస్ను చూసుకొని తన అందానికి తనే మురిసిపోయింది. మరొకసారి లెటర్ చదువుకుంది. రిస్ట్ వాచ్ వైపు చూసుకుంది. 3:45. నెమ్మదిగా ఆడిటోరియం వైపు అడుగులు వేసింది మధుమతి. కాలేజీ డే టైంలోనో కల్చరల్ ఫంక్షన్స్ టైంలోనో కాలేజీకి కిలోమీటర్ దూరంలో ఉన్న ఆడిటోరియంకి వస్తారు తప్ప మిగతా రోజుల్లో అటువైపు ఎవరూ రారు. స్టూడెంట్స్ దానిని లవర్స్ ఆడిటోరియం అని ముద్దుగా పిలుచుకుంటారు. 3:45. చేతి వాచి వైపు చూసుకున్నాడు మధు. ఆ సమయంలో అతను ఆడిటోరియం పోర్టికోలో స్తంభం పక్కన చాటుగా నుంచొని గార్డెన్ వైపు చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. అతని గుండె డబ్ అంటోంది. ఏ క్షణానైనా అన్విత రావచ్చు. ఆమెతో ఏం మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకుంటున్నాడు. కెమిస్ట్రీ లెక్చరర్ మధుమతి ఆడిటోరియం వైపు వెళ్ళడం చూసిన తెలుగు లెక్చరర్ సుబ్బారావు ఒంటరిగా ఈవిడ అటు ఎందుకు వెళుతోంది అన్న సందేహంతో ఇంకో దారి వెంబడి ఆడిటోరియం వైపు వస్తున్నాడు. సుబ్బారావుని చూసి మధు చెట్ల మధ్య నుంచి పక్కకు తప్పుకుని పొదచాటు నిలబడ్డాడు. సుబ్బారావు స్తంభం పక్కకు వచ్చి నిల్చున్నాడు. దూరం నుంచి సుబ్బారావుని చూసిన మధుమతి తన ఊహ కరెక్టే అనుకుని గబగబా విసురుగా అతని దగ్గరకు వచ్చి, 2 కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేశావు, నీకు ఇదేం బుద్ధి అంది గట్టిగా. ఈ టైంలో మీరు ఇటెందుకు వస్తున్నారో తెలియక నేను ఇటు వచ్చాను. దీనికి నా బుద్ధికి ఏమిటి సంబంధం? నా కూతుళ్లకు పెళ్ళిళ్ళు వచ్చింది కాబట్టి పెళ్లి చేశాను. అది తప్పెలా అవుతుంది? సరిగ్గా ఈ టైంలోనే ఈ ఆడిటోరియం దగ్గరికి రమ్మని ఎవరో చెప్పారని ఒక కుర్రాడు నాకు చెప్పాడు. అయినా ఈ వయసులో ఈ దొంగాటలేమిటి అన్నాడు అతను. నీ సంగతి నీ మాటల ద్వారా నాకు ఎప్పుడు తెలిసిపోయింది. ఏంటి లెటర్? లవ్ లెటర్? ఎందుకు రాసావు? సారీ చెప్పకపోతే ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేస్తాను బెదిరిస్తూ అందామె. లెటర్ ఏమిటి? నేను రాయడం ఏమిటి? అసలే బీపీ పేషెంట్, నన్ను ఇరగాటంలో పెట్టకు. ఇద్దరి మధ్య గొడవ ముదిరిపోయింది. వైట్ డ్రెస్లో మధుమతి ఆమె చేతిలో లెటరు. మధుకి కొంతలో కొంత అర్థమైపోయింది. ఇంతలో ఆ గొడవకి అక్కడికి మిగతా లెక్చరర్లు, స్టూడెంట్లు వచ్చేసారు. వాళ్ళందరూ వెనుక మధు నిలబడ్డాడు. అప్పుడే అన్విత కూడా అక్కడికి వచ్చింది. మధుమతి గారు, ఆ లెటర్ సుబ్బారావు నీకు పంపలేదంటున్నాడు కదా, అసలు ఎవరిచ్చారు ఆ లెటరు? ప్రశ్నించాడు నారాయణ. ఎవరా కుర్రాడు? ఎక్కడో చూసినట్టు గుర్తు.
ఎక్కడో తెలియదు, ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటుంది ఆమె. గబగబా మధు వెనక్కి వచ్చి క్యాంటీన్ వైపు పరిగెత్తాడు. క్యాంటీన్ గుర్రాన్ని పట్టుకుని, నువ్వు అర్జెంటుగా సినిమాకి వెళ్ళిపో, రేపు కూడా రావద్దు, మీ ఓనర్తో నేను చెప్తాలే అని వాడిని బయటకు పంపించేసి ఊపిరి పీల్చుకున్నాడు మధు. ఆ లెటర్ని ఎలాగైనా మధుమతి మేడం దగ్గర నుంచి తీసుకోవాలి నిర్ణయించుకున్నాడు మధు. ఏమైంది? షాపులో అడుగుపెట్టిన మధుని అడిగాడు సుల్తాన్. కథ అడ్డం తిరిగింది నీరసంగా చెప్పాడు మధు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, విన్నావు కాదు? ఇలా జరుగుతుందనుకోలేదు అన్నాడు మధు. ఇలాంటివి మామూలే, ఆ ఉత్తరాన్ని లాక్కోవాలి. రేపు మేడం దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పేయి, ఏ గొడవ ఉండదు. ఈ లవ్ లెటర్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకొకటి రేపటికి ఆలోచిస్తాను చెప్పాడు సుల్తాన్. కాలేజీకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో రవి, రమణ, బుచ్చిబాబు, షాజహాన్ కూర్చున్నారు. ఏమిటి, మన మధుగాడు నిన్న అన్విత ఇంటికి వెళ్ళాట అన్నాడు రవి. ఇది న్యూస్ అన్నాడు రమణ. అన్వితకు లైన్ వేస్తున్నాడేమో అన్నాడు షాజహాన్. వాడికి లైన్ ఒకటి, అన్విత లాంటి వాళ్ళకి పిరికి వాళ్ళ అవసరం ఉండదు అన్నాడు రవి. ఏ పుట్టలో ఏ పాముందో అన్నాడు రమణ. పుట్ట గురించి తెలిసాక పాము గురించి కూడా తెలుస్తుంది కదా, ఆ పాము అప్పుడే చస్తుంది. మధ్యాహ్నం ఆ కెమిస్ట్రీ మేడం ఎపిసోడ్ ఏంట్రా? సుబ్బారావు ఏమిటి మధుమతికి లవ్ లెటర్ రాయడం ఏంటి, ఆయన బోర్డు మీద లెసనే రాయలేడు అన్నాడు రవి. ఈ సంవత్సరం కాలేజీలో కొత్త కొత్త విచిత్రాలు జరుగుతున్నాయి అన్నాడు బుచ్చిబాబు. అసలు ఆ లెటర్ ఎవరికి రాశారో కనుక్కుంటే సస్పెన్స్ విడిపోతుంది. మేడంకి ఆ లెటర్ని ఎవరో కుర్రాడిచ్చారట, వాడిని పట్టుకుంటే అన్నాడు రమణ. వాడిని పట్టుకునే పూచి నాది, రేపు ఈ టైంకి సస్పెన్స్ విడిపోతుంది చూడు షాజహాన్ చెప్పాడు. ఎందుకో రవికి మధు మీద అనుమానం వచ్చింది. తన అనుమానం అతను బయటికి వ్యక్తం చేయలేదు. వాళ్ళు కుర్చీలో కూర్చొని ఆకాశంలోకి చూస్తున్నాడు మధు. లవ్ లెటర్ డ్రాపింగ్ ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో అతను బాగా డిస్టర్బ్ అయిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు మైదానం నారాయణ. ఈ రైటింగ్ ఎవరిది, నీదేనా? జేబులోంచి తను రాసిన ఉత్తరాన్ని తీసి చూపెట్టేసరికి మధు ముఖం వెలవెలాపోయింది. ఎవరికి రాసావు? మధుమతి మేడంకా? మంచి వయసులో ఉన్న కుర్రాడివి, అందగాడివి, ఆస్తిపాస్తులు ఉన్నవాడివి, బోలెడు ఆస్తికి ఒక్కడే వారసుడివి, పరువు ప్రతిష్టలున్న కుటుంబం నుంచి వచ్చిన వాడివి. నీలోని హార్మోన్స్ నీకు తెలియకుండానే యాక్టివేట్ అయితే వయసులో ఉన్న అమ్మాయిని చూసుకోవాలి, అంతేగాని నడి వయసులో ఉన్న మధుమతి గారి మీద దృష్టి పెట్టడం ఏమిటి? సీరియస్గా అడిగాడు మైదానం నారాయణ. కాదు, సంకోచంగా చెప్పాడు. పర్వాలేదు చెప్పు. ఎవరికి చెప్పనంటే ధైర్యంగా చెప్తాను, చెప్పు. అన్వితకు. ఆశ్చర్యపోయేది నారాయణ. ప్రేమించడం తప్పు కాదు, నేను చిన్నప్పుడే ప్రేమించే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కారణాంతరాల వల్ల వీలు పడలేదు. నువ్వు అన్వితని ప్రేమిస్తున్నావు, ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాసావు, కానీ ఆ లవ్ లెటర్ని నువ్వే స్వయంగా అమ్మాయికి ఇచ్చే ధైర్యం లేకపోతే ఎలా? నీలాగే నేను కాలేజీ రోజుల్లో ఐశ్వర్య లాంటి అమ్మాయిని ప్రేమించాను. ఎదురుపడి చెప్పే ధైర్యం లేక నీలాగే ఉత్తరం రాశాను. అయితే అప్పుడు నేను చేసిన తప్పు ఏమిటంటే లెటర్ కింద భాగంలో సంతకం పెట్టాను. ఆ క్షణం నుంచి విధి నాతో ఆడుకోవటం మొదలుపెట్టింది. ఆ లెటర్ తీసుకెళ్ళిన కుర్రాడు వేరే అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయికి 2 రౌడీ అన్నయ్యలు ఉన్నారు. దాంతో విధి లేక మీ మేడం మెడలో తాళి కట్టాను. మీతో విధి ఆడుకున్నట్టుగానే నాతో కూడా ఆడుకుంటుందంటారా? భయం, మొహమాటం, సిగ్గుతో అలా చేశాను. ప్రేమలో మొహమాటాలకు, అపార్థాలకు తావలేదు. జీవితంలో నువ్వు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఎదగాలంటే ఎవరి సహాయం లేకుండా నీకు సంబంధించిన విషయాలను డైరెక్ట్గా డీల్ చేసుకో. అందులో మొదటిది ప్రేమ, అది నీ మనుగడకు నిచ్చెన లాంటిది. అండర్స్టాండ్ చెప్పి ఆగాడు నారాయణ. ఈ ఉత్తరం మీకెలా వచ్చింది అడిగాడు మధు. నీ రైటింగ్ నాకు తెలుసు కాబట్టి, మధుమతి మేడంకి నా మాట అంటే గురి కాబట్టి ఆ విషయం వదిలేయి. నువ్వు అన్వితని చాలా సీరియస్గా ప్రేమిస్తున్నావా? అందుకోసం మీ అమ్మా నాన్నను వ్యతిరేకించగలవా? ఎస్. అందులో కష్టసుఖాల గురించి ఒకసారి ఆలోచించి చెప్పు. ఎస్. రెండోసారి చెప్పాడు మధు. గుడ్. మామూలుగా ఓ అబ్బాయి ఓ అమ్మాయి కలుసుకోవడం, ఇష్టపడడం, లవ్ లెటర్స్ రాసుకోవడం, దొంగచాటుగా సినిమాలు, షికార్లలో వెళ్ళడం, దిస్ ఈజ్ ఆర్డినరీ లవ్. ఒక అమ్మాయిని నువ్వు ఇష్టపడితే ఆ అమ్మాయిని నువ్వు నీ ఆకర్షణీయమైన బిహేవియర్ ద్వారా, జోక్స్ ద్వారా, ఖరీదైన అలవాట్ల ద్వారా, చిన్న చిన్న గిఫ్ట్ల ద్వారా ఆకర్షించడం ఇదొక పద్ధతి. ట్రెండ్ మారిపోయింది. బిజినెస్ లైఫే ఒక బిజినెస్ అయిపోయింది. లవ్ బిజినెస్లో పార్ట్ అయిపోయింది. కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం అంటే ఏమిటి? బిజినెస్సే కదా. మనకు వచ్చే లాభం ఎంత, నష్టం ఎంత, కట్నం తర్వాత వచ్చే కానుకలన్నీ వడ్డీ లాంటివి. మొత్తం ట్రెండ్ మారిపోయింది. మోడర్న్ యూత్ వ్యవహార సరళి మారిపోయింది. ఇష్టాలు మారిపోయాయి. ప్రేమ అనేది కాస్ట్లీ వ్యవహారమైపోయింది.
ఆ అమ్మాయి మారుతి కార్లో వచ్చిందనుకో, నువ్వు స్పోర్ట్స్ కార్లో రావాలి. ఆ అమ్మాయి జీన్స్ వేసుకుని వచ్చిందనుకో, నువ్వు స్టోన్ వాష్లో రావాలి. ఆ అమ్మాయి మెడలో గోల్డ్ చైన్ ఉందనుకో, ఆ అమ్మాయి మెడలో గోల్డ్ చైన్ ఉందనుకో, నీ చేతికి బ్రాస్లెట్ ఉండాలి. ఆ అమ్మాయి డిస్కో అందనుకో, నువ్వు భుజాలు ఎగరేసి రెబో అనాలి, లేదా భలే భలే అనాలి. ఆ అమ్మాయి తాజ్ రెసిడెన్సీ అందనుకో, నువ్వు హాలిడే ఇన్ అనాలి. బర్త్డేలు, వాలంటైన్స్ డేలు మీ ఇద్దరిని కలిపే డయాస్లో అవుతాయి. ఆకర్షణ నిన్ను తక్కువగా అంచనా వేయకు. ఖరీదైన ఆకర్షణ, ఖరీదైన ప్రేమ అనుకుంటే ఆ ఖరీదైన ప్రేమ విలువైన పెళ్ళికి పెట్టుబడి అవుతుంది. ఈ సొసైటీలో వీటన్నిటికీ కావాల్సింది ఏమిటో తెలుసా? సోషల్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కోటీశ్వరుడివి, ఇంకో కోటీశ్వరాలని ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమను వ్యక్తం చేయడం ఇలా కాదు, ఆలోచించు. చిన్నపాటి లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోయాడు మైదానం నారాయణ. అవును, నిజమే. ప్రేమలో పోటీ పెరిగిపోయింది, భౌతికవాదం పెరిగిపోయింది. భావుకత సెకండరీ, స్టేటస్ ప్రైమరీ. పాజిటివ్ వేలో అన్విత తనకు దక్కాలంటే అన్వితలో తన పట్ల ఆకర్షణను మొదట పెంచాలి. ఇంకో మగాడు ఆమె దృష్టికి రాకూడదు, తనకు పోటీ కాకూడదు. అందం, చలాకితనం, సున్నితత్వాలకు స్టేటస్ కలిపితేనే ప్రేమకు పునాది ఏర్పడుతుంది. లెక్చరర్ నారాయణ చెప్పిన విషయాలు మధు మనసులో బలంగా నాటుకున్నాయి. అన్విత నాకే దక్కుతుంది. చాలాసేపు ఆలోచించిన మీదట దృఢంగా అనుకున్నాడు. అందుకోసం ఏమైనా చేయటానికి మానసికంగా సిద్ధమైపోయాడు అతను. మీ లెక్చరర్ నారాయణ చాలా ప్రాక్టికల్గా చెప్పాడు. నేను కూడా చెప్పేది అదే. ముందు నువ్వు రూమ్ మారిపో. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా నీ రూమ్కి అన్విత రావచ్చు. మంచి టేస్ట్ ప్రకారం నీ రూమ్ ఉండాలి. దానికి కొంత ఖర్చు పెట్టక తప్పదు. మంచి డ్రెస్సులు, హీరో హోండా అంతా కలిపి 1,00,000 వేసుకో. లెక్కలు వేస్తున్నాడు సుల్తాన్. 1,00,000 అవుతుందా? అంత డబ్బు మా నాన్న ఇస్తాడంటావా? అనుమానంగా అన్నాడు మధు. ఇవ్వడు, అమ్మ ఇస్తుంది అన్నాడు సుల్తాన్. ఓ పిల్లని ప్రేమించడానికని 1,00,000 కావాలని అడిగితే ఏం బాగుంటుంది? ఏదో అబద్ధం ఆడాలి. మా అమ్మతో నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు. మధు మాటలలో అమాయకత్వం తొంగి చూసింది. ప్రేమ కోసం ప్రపంచంలో హత్యలు జరుగుతున్న రోజులు ఇవి. ఆ మాత్రం అబద్ధం ఆడలేవా? అబద్ధం కూడా ఒక పెట్టుబడి అనుకో. మార్క్స్ క్యాపిటల్లో లవ్ కూడా ఉందంటారా? ఎందుకో సందేహం వచ్చింది మధుకి. ఎందుకుండదు? ఇచ్చిపుచ్చుకునే ప్రతి మారకంలోనూ పెట్టుబడి ఉంటుందనేదే కదా క్యాపిటల్ సారాంశం, సూక్ష్మంగా చెప్పాడు సుల్తాన్. రేపు పెదపాడ వెళుతాను చెప్పాడు మధు స్థిరంగా. అంటే సీరియస్గా కార్యరంగంలోకి దిగుతున్నామన్నమాట. గుడ్, దట్స్ ద స్పిరిట్ అన్నాడు సుల్తాన్. సూట్ కేసుతో నడుచుకుంటూ వస్తున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు భీమవరం సోమరాజు. ఫోన్ చేస్తే బస్టాండ్కి ఎద్దుల బండి పంపేవాడినిగా అన్నాడు ఆయన. ఫోన్ వచ్చిందా? ఎప్పుడొచ్చింది? నాకు తెలియదే అన్నాడు మధు ఆశ్చర్యపోతూ. మనకి ఫోన్ వచ్చిందని అబ్బాయికి ఒక కార్డు ముక్క రాయండని అంటే ఎందుకు దండగాని అన్నారుగా. అదే సమయంలో లోన్ నుంచి వచ్చిన తల్లి అంది. నా పిస్నార్ నాన్న ఫోన్ ఎలా పెట్టించాడో. పదే పదే ఏలూరు వెళ్ళి వస్తుంటే 40-50 దాకా అయిపోతుందట. ఒక ఫోన్ కాల్ చేస్తే 2 రూపాయలతో పని అయిపోతుందని ఆలోచించే ఫోన్ పెట్టించారు. ఖర్చు అయితే ఎందుకు పెట్టిస్తారు? దీర్ఘాలు తీస్తూ వెటకారం ధ్వనించేలా అందామె. మధ్యగదిలో సూట్ కేసు పడేసి ఒక మూలన టేబుల్ మీద ఉన్న ఫోన్ డబ్బా వైపు చూశాడు మధు. రిసీవర్ పక్కన పెట్టేసి సరిగ్గా పెట్టాడు. ఆ రిసీవర్ పక్కనే ఉండనీరా, అనవసరంగా డబ్బులు దండగా అన్నాడు తండ్రి. డబ్బులు దండగా ఏంటి? అనుమానంగా ప్రశ్నించాడు మధు. అదే పనిగా ఫోన్ మోగుతుంటే మనకు లాస్ కాదేంటి? అందుకే పక్కన పెట్టేశాను. తన తెలివితేటలకు తానే మురిసిపోతున్నాడు తండ్రి. ఫోన్ మోగితే లాస్ ఉండదు. అసలు లాస్ ఎప్పుడు వస్తుందో చెప్పాడు మధు. చూసావటే మనోడిని పట్నం పంపించబట్టే కదా ఇన్ని తెలివితేటలు వచ్చాయి. ఒరేయ్, ఆ నారాయణ గారు బాగున్నాడా? నీకు తిండి అవి పెడుతున్నాడా? ఒకసారి వాడిని తీసుకురా. నువ్వు బాగా చదువుతున్నావు కదా, అలా పొలం వెళ్ళి వస్తా. వరుసగా ప్రశ్న వేసి జవాబులు వినకుండా బయటకు వెళ్ళిపోయాడు తండ్రి. భోజనం దగ్గర కూర్చున్నప్పుడు తల్లితో చెప్పాడు మధు. నాకు 1,00,000 కావాలి. 1,00,000 ఎందుకు? ఏలూరులో పొలం కొని వ్యవసాయం చేస్తావా? ఆశ్చర్యంగా అడిగిందామె. లేదు, మరి దేనికి 1,00,000? అందరూ బైక్స్, మంచి బట్టలు, షూస్, బ్రాస్లెట్స్, రేబాన్ కళ్ళజోళ్లతో కాలేజీకి వస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. మీ నాన్నని అడుగు అందామె. నాన్నని అడిగితే చదువు మానేయమంటాడు. ఇదంతా నా చదువుకు పెట్టుబడి. తర్వాత పెద్ద ఉద్యోగం వస్తే మన డబ్బు మనకు వడ్డీతో సహా వచ్చేస్తుందా లేదా?
వచ్చేస్తుందనుకో. అయితే ఓ పని చెయ్యి, ఏలూరు రామస్వామి బంగారు షాప్ ఉందా? నాకు తెలీదు. ఉందిలే, నా ఒంటి మీద గొలుసు గాజులు ఇస్తాను, ఇలాంటివి రోల్డ్ గోల్డ్ చేయించు, ఇవి తీసుకెళ్ళు, కుదవపెట్టు, పంటలు పండాక విడిపించేద్దాం. నాన్నకు తెలిస్తే తోలు బొమ్మలు ఆడేస్తాడు. నేను చూసుకుంటాను లేరా పిచ్చి వెధవ. మనము ఒకప్పుడు చిన్న చిన్న విషయాలను సంఘటనలను పట్టించుకోం. కొడుకు అవసరాన్ని తీర్చడం కోసం తల్లి వెంటనే స్పందించింది. ఆ స్పందన విలువ వెంటనే తెలియదు. ప్రపంచంలో తల్లిదండ్రులు చేసే త్యాగాలు అలాగే ఉంటాయి. వారు మన కోసం చేసింది అపరూపమైన త్యాగమని మనకు ఆలస్యంగా తెలుస్తుంది. అప్పటికే మన తప్పుల్ని మనం చేసేస్తాం. బస్టాండ్కి వెళ్ళే దారిలో కొత్తగా కట్టిన ఒక ఫ్లాట్లోకి మారాడు మధు. కాలేజీకి వెళ్ళే దారి అది. దూరంగా మున్సిపల్ పార్క్, చుట్టూ కొత్తగా మొలకెత్తుతున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, నిశ్శబ్దంగా ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం. మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్లోకి వస్తే చిన్న వరండా, డ్రాయింగ్ రూమ్, దానికి ఆనుకుని బెడ్రూమ్లో డబుల్ కాట్ బెడ్, డ్రాయింగ్ రూమ్లో కేన్ చైర్స్ 2, ఎదురుగా సోఫా, మధ్యలో గ్రాస్ కార్పెట్, గోడలకు అందమైన పెయింటింగ్ పోస్టర్స్. నీ మనసులో అంతర్లీనంగా ఇంత టేస్ట్ ఉందని నాకు తెలియదు, మెచ్చుకున్నాడు సుల్తాన్. ప్రతి వ్యక్తిలోనూ ఎంతో కొంత టేస్ట్ ఉంటుంది. అది కళాత్మకంగా రూపుదిద్దుకోవడానికి ఇన్స్పిరేషన్ కారణమవుతుంది. ఆ ఇన్స్పిరేషన్ కొంతమందికి ప్రేమించే ప్రియురాలు కావచ్చు, ఇష్టమైన పుస్తకం కావచ్చు, అభిమానించే ప్రదేశం కావచ్చు, ఆరాధించే అభిమానం కావచ్చు, సంతోషము దుఃఖము కూడా కావచ్చు. ప్రతి సంతోషం వెనుక ఎంతో కొంత దుఃఖం ఉంటుంది అంటాడు గాలిబ్. నాకు జూమ్ కెమెరా కావాలి అన్నాడు మధు. ఎందుకు? ప్రశ్నించాడు సుల్తాన్. కెమెరా ఎందుకురా? ఫోటోలు తీయడానికి. చాలా అర్జెంట్ అన్నాడు మధు. నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్ ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళదాం పదా. ఇద్దరు ఫ్లాట్లోంచి బయటకు వచ్చి రోడ్డు ఎక్కారు. నికాన్ F4 టెలిజూమ్, జపాన్ కెమెరా అది. పవర్ఫుల్ జూమ్. 1.5 కిలోమీటర్ల దూరం నుంచి తీసిన అద్భుతమైన క్లారిటీ దాని గొప్పదనం. మంచి యాంగిల్స్లో అన్విత ఫోటోలను తీయాలి. తన బెడ్రూమ్ని అన్విత ఫోటోలతో నింపేయాలి. అప్పుడు అన్వితను తన ఫ్లాట్కి ఆహ్వానించాలి. ఆమె ఆ ఫోటోలను చూసుకుని మురిసిపోవాలి. అన్వితను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫోటోలు తీయాలో ఆలోచిస్తున్నాడు అతను. రామస్వామి జ్యువెలర్స్ షాప్కి వెళ్ళి తన తల్లి ఇచ్చిన నగల్ని కుదవపెట్టి డబ్బు తీసుకొని హీరో హోండా డీలర్ దగ్గరికి వెళ్ళి షోరూంలో రెడీగా ఉన్న వెహికల్ని తీసేసుకున్నాడు. రేమాన్ షాప్కి వెళ్ళి 3 జతల బట్టలు తీసుకున్నాడు. 24 గంటల్లో మధు స్వరూపం పూర్తిగా మారిపోయింది. పల్లెటూరు నుంచి అమాయకంగా కాలేజీకి వచ్చిన మధుకి, హీరో హోండా మీద కాలేజీకి వచ్చి అల్ట్రా మోడర్న్గా వచ్చిన మధుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. ఫ్రెండ్స్లో మధు వాల్యూ కూడా పెరిగింది. రవి, రమణలు అతనికి ఎందుకో దూరంగా ఉంటున్నారు. సడన్గా మధులోని మార్పు వారికేం అర్థం కావడం లేదు. క్లాస్ రూమ్లోంచి బయటకు వచ్చి హీరో హోండాని స్టార్ట్ చేస్తూ హలో అని తనని విష్ చేసిన అన్విత అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. అన్విత కారు కాలేజ్ గేట్ దగ్గరికి వచ్చేసరికి గుంపులుగా విష్ చేసే స్టూడెంట్స్ గ్రూప్లో ఈ మధ్య మధు కనిపించడం లేదు. మధువులోని ఆకస్మికమైన ఈ మార్పుకు కారణం ఏమిటి? మొట్టమొదటిసారి చాలాసేపు దీర్ఘంగా మధు గురించి ఆలోచించింది అన్విత. ఒక ఆడపిల్ల మగవాడి గురించి ఆలోచించిందంటే దాని అర్థం ఇష్టం ప్రారంభమైందని. ఇష్టం ప్రారంభమయ్యాక ఆడపిల్ల ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. తను మాట్లాడాలని కోరుకునే మగవాడిని అట్రాక్ట్ చేయడం కోసం ప్రయత్నిస్తుంది. అద్దం ముందు కొన్ని గంటలు గడుపుతూ తన అందాన్ని మెరుగుదిద్దుకుంటుంది. లేటెస్ట్ డ్రెస్సులు, లేటెస్ట్ ఫ్యాషన్లు, మాటల్లోనూ నడకలోనూ మార్పు ఆటోమేటిక్గా చోటు చేసుకుంటాయి. అన్వితలోని మానసికమైన మార్పు గురించి ఎవరికీ తెలియదు. నానమ్మ మాత్రం కొంతలో కొంత గుర్తించింది. ఏమిటి బేబీ, ఈ మధ్య నీ స్టైల్లో సంథింగ్ స్పెషల్ కనిపిస్తుంది. లవ్ వ్యవహారమా? నీకు తెలియకుండా నేను ఎవరినైనా ప్రేమిస్తానా అంది అన్విత. వాళ్ళిద్దరూ నానమ్మ మనవరాళ్ళలా ఉండరు, క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటారు. ప్రేమించు, తప్పేం లేదు. సీరియస్గా ఎవరిని ప్రేమించగా, దానికోసం మనసుని పాడు చేసుకోక. లవ్ ఈజ్ జస్ట్ ఫర్ ఫన్ సేక్. కాలేజీలోని లవ్ లీజర్ పీరియడ్స్ లాంటిది. జోవియల్ లైఫ్కి సింబల్స్ మాత్రమే. కుర్రాళ్లతో తిరగటం, వాళ్ళ చేత ఖర్చు పెట్టించడం, సరదా కబుర్లు, గ్యాసిప్స్, ఇదంతా లేటెస్ట్ మోడల్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ లవ్. కొంచెం మన మనసుని ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి రొమాన్స్ ఉపయోగపడుతుంది. సీరియస్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు చెప్పింది అన్నపూర్ణమ్మ. నానమ్మ తీరికి ఆశ్చర్యపోయింది అన్విత. సో కాల్డ్ కాంటెంపరీ సొసైటీని అబ్జర్వ్ చేసిన అనుభవం అది.
కాస్మోపాలిటన్ సర్కిల్స్ థియరీ అది. సీరియస్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదంటే ప్రశ్నించింది అన్విత. అదే నీ పిచ్చి మగమా, నీ వెనక తిరిగే వాళ్ళని తిప్పుకో, వాళ్ళని జూలు కుక్కల్లా తిప్పుకో, తోక ఊపుకుంటూ నీ చుట్టూ తిరిగే జూలు కుక్కల్ని ఆడించు, అవసరమైతే పార్టీల పేరుతో బిస్కెట్లు పడే, నువ్వేం ఖర్చు చేయకు, వాళ్లే ఖర్చు చేస్తారు. మగవాడి ఖర్చుతో మగవాడిని నవ్వించడమే రొమాన్స్లో ఫస్ట్ పార్ట్. లవ్ పార్ట్నర్స్ వేరు, లైఫ్ పార్ట్నర్స్ వేరు. అప్పుడే నువ్వు మహారాణిలా ఉండగలవు. నానమ్మ చెప్పిన విషయాలకు భిన్నంగా ఉన్నాయి అన్విత ఆలోచనలు. అన్వితకు తెలిసిన ప్రపంచం వేరు, నానమ్మకు తెలిసిన ప్రపంచం వేరు. ఇద్దరూ రాజీ పడేది మాత్రం ఒక్కచోట మాత్రమే. డబ్బే అన్నిటినీ శాసిస్తుందనే నమ్మకం. అన్విత ఉండే పోస్ట్ కాలనీలో అన్విత ఇంటికి కుడి పక్కన కొంచెం దూరంలో 3 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. కూలీలు ఎవరి పనిలో వారున్నారు. ఆ బిల్డింగ్ ముందు హీరో హోండాని ఆపాడు మధు. హోండా హుక్కుకున్న బ్యాగ్ను తీసుకుని భుజానికి తగిలించుకుని ఆ బిల్డింగ్ 2nd ఫ్లోర్లోకి వెళ్ళాడు. బ్యాగ్లోంచి కెమెరాను తీసుకుని అన్విత ఇంటివైపు యాంగిల్ చూశాడు. జూమ్ ఫిక్స్ చేసి టెలిలెన్స్ అడ్జస్ట్ చేసి అన్విత బెడ్రూమ్ వైపు చూశాడు. 2 కిటికీలు, ఆ కిటికీలకు వేలాడుతున్న కర్టెన్లు కనిపించాయి. మధ్యాహ్నం 4 గంటలు దాటింది. ఏ సమయంలోనైనా అన్విత ఆ కిటికీ తెరచి బయటికి చూడొచ్చు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు మధు. క్షణాలు నిమిషాలు అసహనంగా గడుస్తున్నాయి. జూమ్ లెన్స్తో కిటికీల వైపు, పోర్టికో వైపు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వైపు చూస్తున్నాడు. పని మనుషులు తప్ప మరెవరూ కనిపించలేదు. సరిగ్గా 5 గంటల 15 నిమిషాలైంది. జూమ్ లెన్స్తో విండో కర్టెన్ వైపే చూస్తున్న మధుకి ఆ కర్టెన్ ఎవరో పక్కకు తీస్తున్న దృశ్యం కనిపించగానే ఎలర్ట్ అయ్యాడు. అన్విత కర్టెన్ తీసి గార్డెన్ వైపు చూస్తోంది. కొన్ని సెకండ్లు జూమ్ని క్లోజప్లో ఫిక్స్ చేశాడు. గాలికి ముఖం మీద పడుతున్న జుత్తును పక్కకు తీసుకోవడానికి పైకొచ్చిన చేతివేళ్ళు క్లిక్ క్లిక్ క్లిక్. అందులోనే విండో కర్టెన్ క్లోజ్ అయింది. సరిగ్గా 5 గంటల 25 నిమిషాలైంది. ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నాడు మధు. ఆకాశంలో ఎరుపు రంగు బూడిద రంగుగా మారుతోంది. యథాలాపంగా పోర్టికోలోకి తీస్తున్న మధుకి అప్పుడే అక్కడికి వచ్చి నిలబడిన అన్విత కారు వైపు నడుస్తోంది. సైడ్ యాంగిల్లో కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. అన్విత కార్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు క్లిక్ క్లిక్ క్లిక్. అంతలోనే ఆ కారు మెయిన్ గేట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే హీరో హోండా ఎక్కి స్టార్ట్ చేసి ఆ కార్ని ఫాలో అయ్యాడు మధు. అరగంట తర్వాత ఆ కారు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ముందు ఆగింది. పార్కింగ్లో కారు పార్క్ చేసి లోనికి నడిచింది అన్విత. ఆ కారుకి కొంచెం దూరంలో హీరో హోండాని పార్క్ చేసి లోనికి నడిచాడు మధు. చాలా పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్ అది. లోనికి ప్రవేశించిన మధు నలువైపులా చూస్తున్నాడు. కార్నర్ రోలో ఫారిన్ కాస్మెటిక్స్ కౌంటర్ దగ్గర ఉన్న సేల్స్ గర్ల్తో ఏదో మాట్లాడుతుంది అన్విత. అటు ఇటు చూశాడు. మేడ మీద జెంట్స్ వేర్ కౌంటర్. గబగబా మెట్లు ఎక్కాడు. ఆ కౌంటర్ దగ్గర నుంచి ఏటివారిలో కనిపిస్తున్న ఫారిన్ కాస్మెటిక్స్ కౌంటర్ దగ్గర ఉన్న అన్విత వైపు చూశాడు. కౌంటర్ దగ్గర సేల్స్ బాయ్ ఏం కావాలి సార్ అని అడిగాడు వినయంగా. వాడిని అక్కడి నుంచి పంపేయకపోతే కానీ తను ఫోటోలు తీయలేడు. హ్యాంకీస్ ఉన్నాయా? బనీల వైపు చూస్తూ అడిగాడు. ఉన్నాయి సార్, తీసుకురండి. ఆ కుర్రాడు హ్యాంకీస్ ప్యాకెట్స్ని తీస్తున్నాడు పక్కకు జరిగి. బుక్కని బ్యాక్లోంచి కెమెరా తీసి క్షణంలో జూమ్ ఫిక్స్ చేసి లెన్స్ అడ్జస్ట్ బటన్ నొక్కుతున్నాడు మధు. అన్విత ప్రతి మూమెంట్ని కెమెరా క్యాచ్ చేస్తోంది. క్లిక్ క్లిక్ క్లిక్. అన్విత ముందుకు కదిలింది. కౌంటర్ దగ్గర క్యాష్ పే చేసి చేతిలో ప్యాకెట్స్తో బయటకు వెళ్ళిపోయింది. సార్, హ్యాంకీస్. మళ్ళీ వస్తా. కెమెరాతో పరిగెడుతున్న మధు వైపు భయంగా చూశాడు ఆ సేల్స్ బాయ్. కిందకు వచ్చిన మధుకి కారు కానీ అన్విత కానీ కనపడకపోవడంతో హీరో హోండా ఎక్కి 4 రోడ్ల జంక్షన్కి వచ్చాడు. ట్రాఫిక్ దగ్గర ఆగి చూశాడు. ఎక్కడా కారు కనపడలేదు. ఇంటికి వెళ్ళిపోయిందేమో. 15 గంటలో అన్విత ఇంటికి వచ్చాడు. పార్కింగ్లో కారు కనిపించకపోవడంతో టెలిఫోన్ బూత్ దగ్గరికి వచ్చాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు సుల్తాన్. నీకోసం రూమ్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, క్యాంటీన్లో కూర్చొని వస్తున్నాను. కాలేజీకి వెళ్ళకుండా ఏం చూస్తున్నావు? కెమెరా బ్యాగుని చూపించాడు మధు. తీసావా? ఆ ప్రయత్నంలోనే ఉన్నా. వాళ్ళిద్దరిని చూడగానే టెలిఫోన్ బూత్ కుర్రాడు కంగారు పడిపోయాడు. సుల్తాన్, ఇప్పుడు కారులో ఇటు అన్విత వస్తుంది. ఆమె ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇటు నుంచే ఇంటికి వెళ్ళాలి. టెలిఫోన్ బూత్ ఎదురుగా ఆ అమ్మాయి ఆగేటట్టు చూడు. మిగతా విషయం నేను చూసుకుంటాను సుల్తాన్కు చెప్పాడు మధు. ఓఎస్, నేను చూసుకుంటాను కదా, 10 నిమిషాలు ఆపుతాను. ఆమెకి తెలియకుండా ఫోటోలు ఎలా తీస్తావు? నేను ఎలా తీస్తానో చూడు. ముందు నువ్వు ఆ పనిలో ఉండు చెప్పాడు మధు. టెలిఫోన్ బూత్లోకి అడుగు పెట్టాడు సుల్తాన్. ఏం సార్, ఈ మధ్య కనిపించడం లేదు అడిగాడు ఆ కుర్రాడు.
ఇప్పుడు కనిపించాను కదా, ఓ డజన్ లోకల్ కాల్స్ చేసుకోవాలి. కన్సెషన్ ఎంత ఇస్తావు అడిగాడు సుల్తాన్. ఫోన్ కాల్స్కి కన్సెషన్ ఏమిటి సార్, వింతగా ఉంది. ఇస్తే చేస్తా, తర్వాత నీ ఇష్టం. ఒక్క క్షణం తటపడాయించి, అలాగే సార్, ఒక కాల్ కన్సెషన్ ఇస్తా, 11 కాల్స్కి మీరు పే చెయ్యాలి చెప్పాడు అతను. ఓకే, అన్నీ పర్సనల్ కాల్స్, నువ్వు కొంచెం దూరంగా నిలబడాలి. అదీగాక ఓ ఫ్రెండ్ ఒక ఆవిడకు నా కోసం వస్తుంది, స్పోర్ట్స్ కారు. నువ్వు రోడ్డు మధ్య నిలబడు, ఆ కారు ఇక్కడికి రాగానే ఆ కారు నాపు. కాసేపు ఆమెతో నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను వచ్చేస్తాను, సరేనా? అలాగే సార్ అంటూ రోడ్డు వైపు నడిచాడు ఆ కుర్రాడు. ఎలా ఉంది మన ఐడియా అంటూ మధు వైపు చూశాడు సుల్తాన్. మధు కెమెరా తీసి అన్నీ అడ్జస్ట్ చేసుకుని కుడివైపు చూస్తున్నాడు. సిటీలోంచి ఆ దిశగానే కారు రావాలి. కారు అక్కడ కనపడగానే నువ్వు టెలిఫోన్ రిసీవర్ అందుకో, వెనక్కి తిరిగి నుంచుని మాట్లాడుతున్నట్టు నటించు. నీకు ఆపోజిట్గా నేను నిలబడతాను. అంటే రోడ్డు మీద ఉన్న అన్వితకు నీ వీపు మాత్రం కనిపిస్తుంది, నేను అస్సలు కనిపించను. ఫోటోలు తీయడం ఈజీ, అర్థమైందా? మధు అన్నాడు. నీ బ్రెయిన్ ఈ మధ్య చాలా షార్ప్గా తయారవుతుంది కామెంట్ చేశాడు సుల్తాన్. 5 నిమిషాలు గడిచాయి. సార్, కారు వస్తోంది అరిచాడు టెలిఫోన్ కుర్రాడు. మధు వెంటనే తల తిప్పి కుడివైపు చూశాడు. స్టీరింగ్ ముందు కూర్చుంది అన్విత. రెడీ. ఫోన్ రిసీవర్ అందుకుని తన పొజిషన్లో తను నిలబడ్డాడు సుల్తాన్. రోడ్డుకు అడ్డంగా ఎవరో కుర్రాడు నిలబడ్డం, కారు ఆపమని సైన్యం చేయడంతో కారును స్లో చేసింది అన్విత. గ్లాస్ విండోస్ని కిందకు దింపి వాట్ హ్యాపెండ్ అందామె. ఆమెను చూడగానే ఆమెకు తెలుగు తెలియదేమో అని అనుకున్న టెలిఫోన్ కుర్రాడు, మేడం యువర్ ఫ్రెండ్ అంటున్నాడు గ్లాస్ రూమ్లో మాట్లాడుతున్న సుల్తాన్ వైపు చూపిస్తూ. అన్విత ఆ దిశగా చూసింది. ఆ వ్యక్తి వీపు తప్ప మరేమీ కనిపించడం లేదు. కార్ డోర్ తెరిచి బయటకు వచ్చి నిలబడి టెలిఫోన్ బూత్ వైపు అడుగులు వేస్తుంది. డైరెక్ట్ యాంగిల్, వండర్ఫుల్ ఫోజ్. సుల్తాన్ మోచేయి పక్కన కెమెరా ఫేస్ను పెట్టి క్లిక్ చేస్తున్నాడు మధు. చేస్తూనే అన్నాడు, ఒరే సుల్తాన్, అన్విత బూత్ వైపు వచ్చేస్తుంది, నేను టేబుల్ కింద దాక్కుంటాను, నువ్వు రిసీవర్ పెట్టేసి బయటకు వెళ్ళిపోయి మేనేజ్ చేసి పంపించేయి అంటూ మోకాళ్ళ మీద కిందకు వంగి టేబుల్ వెనక నక్కి కూర్చున్నాడు. గబుక్కున రిసీవర్ని కిడ్ల మీద పెట్టేసి డోర్ తీసుకుని బయటకు వచ్చాడు సుల్తాన్. అపరిచిత వ్యక్తిని చూడగానే లోనికి రాబోయిన అన్విత ఆగిపోయింది. ఏం కావాలి మేడం? ఫోన్ చేస్తారా? 11 కాల్స్కి ఒక కాల్ ఫ్రీ. సుల్తాన్ చెప్తున్నదేమిటో ఆమెకు అర్థం కాలేదు. కోపంగా టెలిఫోన్ బూత్ కుర్రాడు వైపు చూసింది. మీ ఫ్రెండ్స్ ఏదో చెప్పబోయాడు. టెలిఫోన్ కుర్రాడు తను ఫూల్ చేస్తున్నాడని అనుకున్న అన్విత, ఇడియట్ అని వాడి వైపు చూసి సర్రమని వెనక్కి వెళ్ళిపోయి కారు ఎక్కి ముందుకెళ్ళిపోయింది. కారు ముందుకెళ్ళిపోగానే బయటకు వచ్చాడు మధు. సక్సెస్ అన్నాడు అతను. సక్సెస్ ఏమిటి సార్, ఇడియట్ అని తిట్టే కదా, 10 రూపాయలు తీసుకో అంటూ సుల్తాన్ 10 రూపాయల నోటు ఆ కుర్రాడి చేతిలో పెట్టాడు. ఫోన్ కాల్స్ డబ్బులు 11 కాల్స్కు ఒక ఫోన్ కాల్ ఫ్రీ కదా. ఫ్రీ కాల్ ఇప్పుడు చేశానన్నమాట. మిగతా కాల్స్ రేపు చేస్తానులే. ముందుకు నడుస్తున్నాడు సుల్తాన్. అప్పుడు రాత్రి 7 గంటలు దాటింది. ఇంటికొచ్చిన అన్వితకు టెలిఫోన్ బూత్ దగ్గర జరిగిన సంఘటన పదే గుర్తుకొస్తుంది. దానికి కారణం ఆ టెలిఫోన్ బూత్ ముందు ఆగిన హీరో హోండాని ఆమె గుర్తుపట్టింది. అది మధుదే. కానీ మధు అక్కడ కనిపించలేదు. మధు గురించి ఆలోచించడం ఈ మధ్య ఆమెకు చాలా ఉత్సాహంగా ఉంది. ఉదయం 9 గంటలు. కాలేజీ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాడు మధు. బనీన్ కోసం సూట్ కేస్ తెరిచి బనీన్ తీసుకుంటూ సూట్ కేస్ బ్యాక్ ప్యాకెట్లోంచి బయటకు కనిపిస్తున్న ఫోటోని అప్రయత్నంగా బయటకు తీశాడు. ప్రేమ ఫోటో. సగం చిరిగిపోయిన ఫోటోలో లంగా ఓణిల్లో ప్రేమ. అన్విత ఆరాధనా సముద్రంలో కొట్టుకుపోతున్న మధుకి ప్రేమ జ్ఞాపకం రావడంతో నిశ్చల చిత్రంలా అయిపోయింది అతని మనసు. ప్రేమ ఇప్పుడు తన ఎదురుగా ఉంటే అన్విత ఉండేదా? అన్విత లాంటి అమ్మాయిల వైపు తను కళ్ళెత్తన చూసేవాడా? ప్రేమ ఆ ఫోటోను లైఫ్ సైజ్ చేయించి తన బెడ్రూమ్లో పెట్టుకోవాలి అని నిర్ణయించుకుని ఆ ఫోటోని జేబులో పెట్టుకున్నాడు. హీరో హోండా ఫోటో స్టూడియో ముందు ఆగింది. కెమెరాని రీల్ని ప్రేమ చిన్ననాటి ఫోటోని ఆ ఫోటోగ్రాఫర్కి ఇచ్చి, ఈ రీల్లో ఫోటోని శాంపిల్ ప్రింట్ వేయండి, ఈ ఫోటో లైఫ్ సైజ్కి ఎన్లార్జ్ చేయండి చెప్పాడు. చిన్న ఫోటో కదా, నెగిటివ్ తీసి ప్రింట్ చేయాలి, చిన్న టచ్అప్స్ చేయాలి, ఖర్చు అవుతుంది చెప్పాడు ఫోటోగ్రాఫర్. పర్వాలేదు, సాయంత్రం వస్తాను అని వెళ్ళిపోయాడు మధు. మధ్యాహ్నం క్యాంటీన్ కళకళలాడుతోంది. క్యాంటీన్లోకి అడుగుపెట్టిన మధుకి మిత్ర బృందం స్వాగతం పలికింది. రవి, రమణ వాళ్ళతో ఉన్నారు. ఏమిటి ఈ మధ్య క్యాంటీన్కి అసలు రావడం లేదు? క్లాసులు అయిపోగానే మాయమైపోతున్నావు సరదాగా అడిగాడు షాజహాన్.
పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, ప్రిపేర్ అయిపోతున్నాడేమో అన్నాడు బుచ్చిబాబు. డిస్టింక్షన్ కోసమేమో వెటకారంగా అన్నాడు రమణ. కొన్ని నెలలుగా మధు గురించి చాలా విశేషాలు సేకరించాడు రవి. సుల్తాన్తో స్నేహం, పార్టీలు, అన్వితకు దూరంగా ఉంటున్నట్టు నటిస్తూనే ఆమెకు దగ్గరగా కావడానికి చేసే ప్రయత్నాలు వగైరా. ఎప్పుడో ఒకప్పుడు తగు పెట్టుకోవాలని అతని కోసం చూస్తున్నాడు రవి. సరిగ్గా దొరికాడనుకున్నాడు అతను. అంతకు టీ తాగుతున్న సమయంలో మధు పక్కకు వచ్చాడు రవి. నిన్ను చాలా రోజుల వరకు అసలు పట్టించుకోలేదు, పట్టించుకున్నా తక్కువగా అంచనా వేశాను అన్నాడు అతను సిగరెట్ వెలిగిస్తూ. దేని గురించి అడిగాడు మధు. దేని గురించో నీకు తెలుసు, నేను చెప్పడం దేనికి తెలీదా? కఠినంగా ఉంది అతడి గొంతు. అతను తగు పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాడన్న విషయం అర్థమైపోయింది మధుకి. అతని వ్యవహారాన్ని, వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ అంచనా వేశాడు మధు. అదే సమయంలో క్యాంటీన్ ముందు స్కూటర్ ఆగింది. స్కూటర్ దిగి సుల్తాన్ లోనికి వచ్చి రమణ పక్కన కూర్చున్నాడు. తెలిసిన వాడితో కబుర్లాడుతున్నాడు. సుల్తాన్ని చూడగానే మరింత చిరెత్తుకొచ్చింది రవికి. నా పట్టుదల, కసి నీకు తెలుసా? స్నేహితుడిని శత్రువుగా చూడటం నాకు ఇష్టం లేదు అన్నాడు రవి. మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడు, లేకపోతే మానేయ్ అన్నాడు మధు. నేను ఎవరిని ఇష్టపడుతున్నానో నీకు తెలుసు, ఎవరిని సొంతం చేసుకోవాలనుకుంటున్నానో తెలుసు. కానీ రమణగాడు అడ్డం వస్తాడనుకుని వాడిని డబ్బుతో కొనేసి మేనేజ్ చేసుకున్నాను. అనుకోని వ్యక్తివి నువ్వు అడ్డం వచ్చావు. అది మంచిది కాదని చెప్తున్నాను, అర్థం చేసుకో. ఆ మాటలకి రవి కళ్ళల్లోకి చాలా కోపంగా చూశాడు మధు. ఏ విషయం అడిగాడు మధు. అదే వద్దంటున్నాను. రేయ్, నేను పాలిష్డ్ పొలిటీషియన్ కొడుకుని. ఎంత పాలిష్డ్గా ఉంటే పనులవుతాయో నాకు తెలుసు. సీ మై ఫ్రెండ్, డోంట్ యాక్ట్, డోంట్ బీ ఫూలిష్. నాతో పెట్టుకోకు, స్వరం హెచ్చిస్తూ అన్నాడు రవి. దేని గురించో స్పష్టంగా చెప్పు, అప్పుడు నీకేం సమాధానం చెప్పాలో తెలుస్తుంది. చెప్తాను, చాలా కూల్గా అన్నాడు మధు. అదే సమయంలో రవి చూపులు క్లాస్ రూమ్లోంచి వరండాల్లోకి వచ్చిన ఆడపిల్లల మీద పడ్డాయి. మిగతా ఫ్రెండ్స్తో పాటు అన్విత నడుచుకుంటూ కారు వైపు వెళుతోంది. కళ్యాణి, విమల తదితరులు తమ తమ ఊనాల మీద వెళుతున్నారు. అన్విత కారు డోర్ దగ్గర నిలబడింది. దేని గురించో నువ్వే చెప్తావు, నీ నోటి నుంచే చెప్పిస్తాను. నువ్వు చెప్పిన మరుక్షణం ఈ కాలేజీ గ్రౌండ్లోనే నిన్ను అనుకుంటూ లేచి పరుగున క్యాంటీన్ నుంచి బయటికి వెళ్ళాడు రవి. గబుక్కున్న సుల్తాన్ రమణ పక్క నుంచి లేచి మధు దగ్గరికి వచ్చాడు. ఏంట్రా, ఎనీథింగ్ సీరియస్? ఎస్, రవిగాడు అన్విత గురించి ఇండైరెక్ట్గా ఏదో మాట్లాడుతున్నాడు. నా గురించి ఎంక్వైరీ చేశాడట. వాడేవాడు నీ గురించి ఎంక్వైరీ చేయడానికి? దేనికి వెళ్ళాడు అన్విత దగ్గరకు? ఏమో. రవి పరుగున అన్విత దగ్గరికి వెళ్ళి 3 నిమిషాల సేపు ఏదో మాట్లాడాడు. క్యాంటీన్లో కూర్చున్న స్టూడెంట్స్కి వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారన్న విషయం అర్థమవుతోంది. 5 నిమిషాలు గడిచాయి. ఒరే మధు, నువ్వు బయటపడక తప్పదు, గుసగుసలాడుతూ చెప్పాడు సుల్తాన్. ఇక్కడ నేను బయటపడకూడదు. కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది, స్వాంతనగా అన్నాడు అతను. నువ్వు అన్విత సీక్రెట్గా ప్రేమించుకుంటున్నారని అనుకుంటారనా? నువ్వు ఆమె ఇష్టపడుతున్నావనే విషయం ఏదో రకంగా ఆమెకు చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఉపయోగపడుతుంది. ఆలోచించు, మళ్ళీ గుసగుసలాడాడు సుల్తాన్. సరిగ్గా అదే సమయంలో రవి అన్విత చేయి పట్టుకుని బలవంతంగా క్యాంటీన్ వైపు తీసుకొస్తున్నాడు. అన్విత విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయలేదు మధు. చేతిలో ఉన్న టీ కప్పును గోడకేసి విసిరి కొట్టాడు. చేతిలో ఉన్న సిగరెట్ను చూపుడు వేలుతో పారేసి ఒక్క ఉదుటన లేచి క్యాంటీన్ నుంచి బయటకు దూసుకెళ్ళి రవి అన్వితలకు ఎదురుగా నిలబడ్డాడు. ఇతనితో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మన ఇద్దరికీ కనెక్షన్ ఉందట. నేను నీకు డబ్బిస్తే నువ్వు హీరో హోండా కొనుక్కున్నావట. ఈ డ్రెస్సులకు, నీ ఖర్చులకి పెట్టుబడి నేనే పెట్టానని అందరి ముందు చెప్పమంటున్నాడు. చిరాకు పడిపోతూ అంది మాన్విత. ఆమె చేతిని రవి వదలలేదు. చుట్టూ దాదాపు 50 మంది స్టూడెంట్స్ పోగయ్యారు. రవి, ముందు అన్విత చేయి వదులు అన్నాడు మధు. ఆ గొంతు గంభీరంగా ఉంది. కోపంతో అతని ముఖం జీవరించింది. అసహనంతో అతని పిడికిలి బలమైన కిక్కుకు రెడీగా ఉంది. 2 క్షణాలు. మధు కుడి చేయి పిడికిలి రవి ముఖాన్ని ఢీకొంది తుఫాన్లా. ఇసుకలో కూరుకుపోయాడు అరుస్తూ. మీరెళ్ళండి అన్నాడు అన్వితతో. ఆమె కారు డోర్ తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇగ్నిషన్ కీ తిప్పింది. కారు సర్రమని మెయిన్ గేట్ వైపుకు దూసుకుపోయింది. కింద పడిన రవి కారుకి అడ్డంగా నుంచోబోయాడు. ముందుకెళ్ళిన మధు అతన్ని పక్కకు లాగాడు. కారు వెళ్ళిపోయింది. రవి ఒక్కసారి మధు మీద పడ్డాడు. మధు ఎడం చేత్తో అతని జుత్తు పట్టుకుని, చూడు, నువ్వే కాదు, నేను కూడా స్నేహితుడిని శత్రువుగా చూడగలను. కానీ మన బలమైన శత్రువు ముందు చూపెట్టాలి.
అండర్స్టాండ్? నా జోలికి ఎప్పుడు రాకు. నీ జోలికి నేను రాను. గొడవ పడటం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు. జుత్తు వదిలేసి తన హీరో హోండా వైపు నడిచి ఎక్కి స్టార్ట్ చేశాడు మధు. క్యాంటీన్లోకి నడిచాడు రవి. ఇద్దరు కుమ్మక్కైపోయారు. వీళ్ళని దొంగదెబ్బ తీయాలి అసహనంగా అన్నాడు రవి. అన్విత చేయి పట్టుకుని తీసుకురావాలనుకోవడం నువ్వు చేసిన తప్పు అన్నాడు బుచ్చిబాబు. అతని చెంప హడేలమని పేలిపోయింది. నా దృష్టిలో ఏది తప్పు కాదు. మీరందరూ రెండు వైపులా మాట్లాడి నక్కలు, జాకాస్. నేను ఎలా చూస్తానో చూడండి. బల్ల మీద గట్టిగా గుద్దుతూ అన్నాడు రవి. అతనికి తల తీసేసినట్లుగా సిగ్గుగా ఉంది. అవమాన భావంతో కుంగిపోతున్నాడు. కారాపి లోనికి వెళ్ళబోతున్న అన్విత గార్డెన్ పక్కకు ఆగిన అంబాసిడర్ కారుని చూడగానే ఇంటి లోపలికి పరిగెత్తింది. ఫ్యామిలీ డాక్టర్ యోగి లోన్ నుంచి వస్తున్నాడు. నీ గురించే వెయిట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడే ఢిల్లీలో ఉన్న డాడీతో మాట్లాడాను అన్నాడు ఆయన. ఏ విషయం అంకుల్? మీ గ్రాండ్ మా హెల్త్ సడన్గా దెబ్బతింటే ఫోన్ చేస్తే వచ్చాను. హై బీపీ, ఒబేసిటీ ప్రాబ్లం. 4 రోజుల పాటు నేచర్ క్యూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. వైజాగ్ హాస్పిటల్ డాక్టర్ నా ఫ్రెండ్. అక్కడ మీ అంకుల్ కూడా ఉన్నారు కదా. నీ చదువుకు ఇబ్బంది అవుతుందేమోనని అంటున్నారు డాడీ చెప్పాడు యోగి. ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుంది అన్విత. ఢిల్లీ నుంచి డాడీ చేసిన ఫోన్ అది. 15 గంట సేపు మాట్లాడింది ఆమె. పర్వాలేదు డాడీ, నానమ్మని తీసుకుని నేను వైజాగ్ వెళ్ళిపోతాను. ప్రైవేట్గా ఎగ్జామ్ రాస్తాను. నానమ్మ హెల్త్ ముఖ్యం నాకు చివరిగా అందామె. నానమ్మ హాస్పిటల్లో చేరాక నేను వస్తాను. జాగ్రత్త చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. ఇంజెక్షన్ చేశాను, టాబ్లెట్స్ ఇచ్చాను. ఇంటికి వెళ్ళగానే వైజాగ్ ఫోన్ చేసి ఆ విషయం నీకు చెబుతాను. 2 రోజుల్లో తీసుకెళ్తే మంచిది చెప్పి యోగి వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు. నానమ్మ వయసు రీత్యా ట్రీట్మెంట్ 3 నెలలు ఉండాలట అమ్మా. ఎల్లుండి ప్రయాణం. ట్రైన్ టికెట్స్ రేపు నీకు అందుతాయి చెప్పాడు ఆయన. మర్నాడు డాక్టర్ యోగి స్వయంగా టికెట్స్ తెచ్చి అన్వితకి ఇచ్చాడు. సడన్గా కాలేజీకి దూరం కావడం అన్వితకు ఊహించని పరిణామం. ముఖ్యంగా ఏదో వెలితి, తెలియని బాధ. ఆ బాధ ఫలానా గురించని తెలియడం లేదు. మర్నాడు 10:30 సమయంలో ప్రిన్సిపాల్తో చెప్పేయడానికి కాలేజీకి బయలుదేరింది అన్విత. క్రితం రోజు సాయంత్రం రవితో గొడవ జరిగాక సుల్తాన్ మధుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చారనుకో, ఒకటి ఏం చేస్తావు, ఇవాళ రాత్రి మన ఇంట్లో ఉండు అని సముదాయించి తాను రెగ్యులర్గా తాగే XXX రమ్ తెచ్చాడు. అసలే కోపంలో ఉన్నాడేమో. 4 పెగ్గులు తాగేశాడు మధు. అన్విత అంటే తనకెంత ఇష్టమో చెప్పాడు. ఏమైతే అయింది, ఇప్పుడు నాకు మొహమాటం లేదు. రేపు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఫీలింగ్స్ను ఆమెకు చెప్పేస్తాను సుల్తాన్తో చెప్పాడు మధు. ఆ మాటలకు చిన్నగా నవ్వాడు సుల్తాన్. ఎందుకలా నవ్వుతామన్నట్లు చూశాడు మధు. దేనికైనా మనిషికి ఉండవలసింది 3: 1 ధైర్యం, 2 అనుకున్నది సాధించే వరకు నిద్ర ముఖమెరగని మొండితనం, 3 నిజాయితీ. నీకు తెలుసుగా మా ఊరు చంద్రర్లపాడు. మా ఎమ్మెల్యే రమణ గురించి వినే ఉంటావుగా. మన రాష్ట్రంలో 294 నియోజకవర్గాలుంటే పై 3 లక్షణాలతో పనిచేసింది అటు చంద్రబాబు అయితే ఇటు దేవినేని రమణ. ఈ ఇద్దరే 4 దశాబ్దాలుగా అణిగారిపోయిన మా నియోజకవర్గాన్ని 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలబెట్టాడు. రాష్ట్రంలో 2వ స్థానంలో నించోబెట్టాడు. 1 చంద్రబాబు కుప్పం అయితే 2 మా నందిగామ నియోజకవర్గం. ఎంచుకున్న రంగం ఏదైనా కానీ, ముందున్న లక్ష్యం ఏమన్నా కానీ పై 3 లక్షణాలు లేనివాడు జీవితంలో సక్సెస్ కాలేడు. రమణ ఎమ్మెల్యేగా నించున్నప్పుడు అందరూ అతను రౌడీ అని భయపడిపోయారు. ఇప్పుడు ఏమిటో తెలుసా? దేవుడిగా మిగిలిపోయాడు. నందిగామ నియోజకవర్గ పల్లె పల్లె ఎదలోన చిలికిన మమతల వెన్న దేవినేని వెంకటరమణ. పల్లె మొగళ్లలో మొలకెత్తిన పసిమొలక ఉచ్ఛ్వాస వెంకటరమణ. చేలగట్ల మీద నుంచున్న నిశ్వాస వెంకటరమణ. మట్టి రోడ్ల మీద ధూళి నడిగిన, డొంక రోడ్ల మీద పరిగెత్తే ఎడ్ల మెడల్లోని గంటనడిగిన, మిలమిల మెరిసే పల్లెలోని విద్యుత్ దీపాలను అడిగిన, బడి పలకనడిగిన, పేద తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసిపాప కనురెప్పలను అడిగిన వెంకటరమణ, జోహార్ వెంకటరమణ అనే నినాదాలే వినిపిస్తాయి. అకాల మృత్యువు రమణని వరించిన ప్రజల గుండెల్లో దేవుడే కొలువు తీరి ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే అయినా, విద్యార్థి అయినా, వ్యాపారవేత్త అయినా పై 3 లక్షణాలు చాలా ముఖ్యం. చంద్రబాబు రమణలాగా మిగతా 292 ఎమ్మెల్యేలు అనవరతం శ్రమించి ఉంటే ఈరోజు మన రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ దేశం మొత్తం మీదే ముందుండేది.
ఎవరికి వారు మనకు ఏం కావాలి, ఏం సాధించాలి, ఏం సాధించడానికి బయలుదేరాం అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే చాలు. వాళ్ళందరాత్మే వాళ్లకు దారి చూపిస్తుంది. ఇక ఇంతకంటే నేను చెప్పలేను అని మంచం ఎక్కాడు సుల్తాన్. చాలాసేపు ఆలోచనల్లో కూరుకుపోయి ఆ తర్వాత ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు మధు. లేచేసరికి ఉదయం 9 గంటలైంది. వెహికల్ తీసుకొని మొదట ఫోటో స్టూడియోకి వచ్చాడు మధు. లైఫ్ సైజ్ ప్రేమ ఫోటోను చూసి నిత్యస్తుడైపోయి మంత్రముగ్ధుడిలా నిలబడిపోయాడు. కళ్ళ ముందు ప్రవహిస్తున్న గోదావరి, ఆ గోదావరి ఒడ్డున ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు గుర్తుకొచ్చాయి. అన్విత ఫోటోల శాంపిల్ ప్రింట్స్లోంచి 3 శాంపిల్స్ని ఎంపిక చేశాడు. అతను ఫస్ట్ టైం ఫోటోల్ని తీయడం. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినట్టుగా వచ్చాయి ఫోటోలు. ఆ 3ంటిని లైఫ్ సైజ్ ప్రింట్స్ దగ్గరుండి వేయించాడు. ఆ ఫోటోల్లో అన్విత కళ్ళ ముందు నిలబడ్డట్టుగా ఉంది. అమౌంట్ చెల్లించి స్టూడియోలోంచి బయటకు వచ్చి లామినేషన్ షాప్కి వెళ్ళాడు. మరీ అర్జెంట్ అంటే కష్టం సార్, క్వాలిటీ దెబ్బతింటుంది. 3 hours పడుతుంది సార్ చెప్పాడు లామినేటర్. అయితే 1 గంటకు వస్తాను. ఆ ఫోటోలు ఇచ్చేసి రూమ్కి వెళ్ళాడు. ఆ రోజు కాలేజీ సెకండ్ పీరియడ్ టైంకి వెళ్ళాడు మధు. ప్రిన్సిపల్ రూమ్ నుంచి 10-20 నిమిషాలకు బయటకు వచ్చింది అన్విత. ఆ రోజు ఆడపిల్లలు తప్ప మగవాళ్ళు ఎవరూ రాలేదు. నిన్నేమైనా గొడవ జరిగిందా అడిగింది కళ్యాణిని. రవిని చూసి ఇన్నాళ్ళు భయపడ్డాం. రవిని కంగు తినిపించిన పెద్ద రౌడీ మధు. ఆ విషయం ఇప్పుడు తెలిసింది అంది కళ్యాణి. రౌడీని కంగు తినిపించిన వ్యక్తి రౌడీయే కానక్కర్లేదు అంది అన్విత అసహనాన్ని దాచుకుంటూ. ఏమిటే మధు నీ వెనకేసుకొస్తున్నావు, ఏంటి విషయం వేళాకోళంగా అంది కళ్యాణి. అయినా మౌనంగా ఉండిపోయింది అన్విత. మధుకి థ్యాంక్స్ చెప్పాలని, వైజాగ్ వెళ్ళిపోతున్నానని చెప్పాలని అరగంట సేపు అతని కోసం ఎదురు చూసింది అన్విత. రాలేదు. మైదానం నారాయణ లెక్చరర్ ఇల్లెక్కడా అడిగింది కళ్యాణిని. చెప్పింది కళ్యాణి. ఆయన క్లాస్లో ఉంటే ఆయన ఇల్లెందుకు ప్రశ్నించింది. గుడ్ ఫెలో, వెళ్ళిపోతున్నానని ఇంటికెళ్ళి చెప్తే గౌరవంగా ఉంటుంది అంది అన్విత. మైదానం నారాయణ ఇంటికి సాయంత్రం వెళ్ళాలని నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళిపోయింది అన్విత. ఆమె వెళ్ళిపోయిన 10 నిమిషాలకు కాలేజీ కాంపౌండ్లోకి వచ్చాడు మధు. క్లాస్లో 1 డజన్ మంది కూడా లేరు. లెక్చరర్లు ఆవలించుకుంటూ లెసన్స్ చెప్తున్నారు. చికాకు వేసి బయటకు వచ్చేసి క్యాంటీన్లో జూనియర్స్తో కబుర్లు ఆడుకుని 1 గంట ప్రాంతంలో బయటపడ్డాడు. అన్విత కాలేజీకి ఎందుకు రాలేదో అర్థం కాలేదు అతనికి. తన కోసమే కాలేజీ నుంచి మధ్యలో ఇంటికి వెళ్ళిపోయిందని మధుకి తెలియదు. రవి ప్రవర్తనకి భయపడిందా ఆలోచిస్తూ లామినేషన్ షాప్కి వెళ్ళి ఫోటోలు తీసుకుని ఫ్లాట్కి వెళ్ళాడు మధు. డ్రాయింగ్ రూమ్లో కేంచేస్కి సోఫాకి మధ్యలో ఖాళీగా ఉన్న గోడ మధ్య భాగంలో అన్విత ఫోటోను తగిలించాడు. అది అన్విత తన ఇంటి కిటికీలోంచి బయటకు చూస్తున్న క్లోజప్ ఫోటో. ఒకవైపు సాయం సంధ్య కిరణాలు ఆమె ముఖం మీద పడుతున్నాయి. రెండో పక్క ఎత్తైన నల్లటి జుట్టు. చాలా అందంగా ఉంది ఆ ఫోటో. తన బెడ్రూమ్లో కుడివైపు గోడ మధ్యలో ప్రేమ ఫోటోను తగిలించాడు. లేవగానే కళ్ళకు కనిపించేటట్టుగా. ఒక అరగంట ప్రేమ ఫోటో ముందు నుంచుని ఆ ఫోటోను చూస్తూ గడిపాడు. పిడికిట్లో పూచే పున్నాగ పువ్వుల బాల్యం, అరుగు మీద కూర్చున్న చిన్నారి కోపంతో నీళ్ళల్లో విసిరేసిన బాల్యం, ఆమె కనిపించకపోతే గోళీకాయల్ని కోపంతో నీళ్ళల్లో విసిరేసిన బాల్యం, పిచ్చెత్తిపోయి జుట్టు పీక్కున్న బాల్యం, భావాలు గూడు కట్టుకుంటున్న క్షణంలో పిచ్చిక గూడులోంచి లేత పిచ్చిక తగలి వెళ్ళిపోయిన బాల్యం. డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి సోఫా మీద కూర్చొని సిగరెట్ వెలిగించాడు. సిగరెట్ పొగలు చుడులు తిరుగుతున్నాయి. నిన్న రవితో తను తగువ పడటంతో తన మనసును అన్విత అర్థం చేసుకోలేదా? రవి విషయంలో తనకి కంగ్రాట్స్ చెప్తుంది అన్విత. ఆ సమయంలో తను ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. ఆ సమయంలో తను పిరికివాడిగా కనిపించకూడదు. అలాగని అమాయకంగా కూడా కనిపించకూడదు. హీమ్యాన్లా కనిపించాలి. తను ఐ లవ్ యూ అనగానే అన్విత నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా ఉంది మధుకి. చిన్నగా నవ్వుతుందా? నాకు తెలుసు అంటుందా? ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను అంటుందా? మౌనంగా వెళ్ళిపోతుందా? ఆమె వ్యక్తం చేసిన భావాన్ని బట్టి తర్వాత తనేం చేయాలో నిర్ణయించుకోవాలి. ముందుగా ఆ విషయం అమ్మకి చెప్పాలి. అమ్మని పంపి వాళ్ళ నానమ్మతో మాట్లాడించాలి. రకరకాలుగా ఆలోచిస్తున్నాడు మధు. మధ్యాహ్నం తను భోజనం చేయలేదనే విషయం మర్చిపోయాడు అతను. అలసటలో అతని కళ్ళ మీదకు నిద్ర ముంచుకొచ్చేసింది. నిద్రలో చిన్న కళ. ఆకాశంలోంచి అవేవో రంగులు దాగలుగా నేల మీదకు కురుస్తున్నాయి. అవి సముద్రం మీద తేలియాడుతున్నాయి. సముద్రం ఆకాశంలా, ఆ మధ్యన చిన్న అందమైన మానవాకారం. ఆమె పేరు అన్విత. డోర్ మీద వృద్ధ మునివేళ్ల చప్పుడు. ఏయ్ మధు, మధు ఆ వెనుక పిలుపు. అకస్మాత్తుగా మెలకు వచ్చింది మధుకి. ఆ గొంతు ఎవరిదో పోల్చుకున్నాడు మధు. మైదానం నారాయణది. లేచి డోర్ తెరిచాడు. కాలేజీకి వచ్చావట? నా క్లాస్కి రాలేదు, ఏం చేస్తున్నావు?
హాయిగా పడుకున్నావా అంటూ లోనికి వచ్చి సోఫా మీద కూర్చున్నాడు మైదానం నారాయణ. అతనికి వెనక పక్కగా ఉండటం వల్ల అన్విత ఫోటోని చూడలేదు ఆయన. సాయంత్రం 6 గంటలైంది. మసక చీకటి పడుతుంది. నేను 2 విషయాల కోసం నీ ఫ్లాట్కి వచ్చానయ్యా. ఒకటి, మధ్యాహ్నం అన్విత కాలేజీకి ఫోన్ చేసిందయ్యా, నాతో మాట్లాడింది. ఏం మాట్లాడిందని అడగవేం? నీ అడ్రస్ అడిగింది, చెప్పాను. ఏ క్షణంలోనైనా ఆ అమ్మాయి ఇక్కడికి రావచ్చు. 2, ఇదిగో తాళం కప్ప. 3 రోజులైంది కొని. నీకు ఇద్దామనుకుని డిక్కీలో పెట్టుకుని తిరుగుతున్నాను. కొత్త ఇంట్లో దిగావు కదా, నా ప్రజెంటేషన్ సీరియస్గా అన్నాడు నారాయణ. ఆయా సందర్భాల్లో పుస్తకాల్లో, పెన్నులో, వాల్ క్లాక్లో ఏవో ప్రజెంటేషన్స్ ఇచ్చేవారని చూశాడు మధు. తాళం కప్ప ప్రజెంటేషన్ ఏంటి సార్? శ్రీశ్రీ ఏమన్నాడు? తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం అంటే దాని అర్థం ఏంటి? వాటి తాలూకు ఇంపార్టెన్స్ గురించి చెప్పాడన్నమాట. హారతి పళ్ళెం ఆడవాళ్ళ విషయం. దాన్ని తోముకుని పూజా మందిరంలో పెట్టుకోవడం వాళ్ళ బాధ్యత. మగవాళ్ళ బాధ్యత ఏమిటంటే తలుపు గొళ్ళెం బాధ్యత. ఆ తలుపు గొళ్ళని గట్టిగా బలమైన తాళం కప్పుతో వేసినప్పుడే ఇంటికి భద్రత, మనసుకు హాయిగా. అందుకేనన్నమాట. వస్తాను, పనుంది అని లేచాడు నారాయణ. మధుకి ఇంకా నిద్రమత్తు వదలలేదు. సార్, మొదట చెప్పిన విషయం ఏంటి? అకస్మాత్తుగా జ్ఞాపకం రావడంతో అడిగాడు. అదే నోయ్, అన్విత నీ ఫ్లాట్ అడ్రస్ అడిగింది. ఏదో క్షణంలో రావచ్చు. అన్విత ఇక్కడికి వస్తుందా? గబుక్కున్న అతనికి నిద్రమత్తు వదిలేసింది. 1 minute సార్ అంటూ బాత్రూంలోకి పరిగెత్తి స్నానం చేసి 10 నిమిషాలు డ్రెస్అప్ అయిపోయాడు. అప్పుడు సరిగ్గా 6:40 డ్రాయింగ్ రూమ్లోని కుర్చీని వరండాలో వేసుకుని సినిమా మ్యాగజైన్ని సీరియస్గా చదువుతుండడం వల్ల అన్వితను అప్పుడు కూడా మైదానం నారాయణ చూడలేకపోయాడు. తనే టీ చేసి 2 కప్పులతో బయటకు వచ్చి 1 కప్పు నారాయణకి ఇచ్చి పిట్టగోడ పక్కన నుంచుని రెడ్ వైపును చూస్తున్న మధుకి తన ఫ్లాట్ ముందు సాయంత్రం కారు ఆగడం, గోల్డెన్ కలర్ డ్రెస్లో అన్విత కారు దిగి మెట్లెక్కడం వెంటనే జరిగిపోయాయి. అతని మనసు సంతోషంతో నిండిపోయింది. ఎదురుగా వెళ్ళాడు మధుని చూసిన అన్విత చిన్నగా నవ్వింది. రా అమ్మాయి రా, నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు మైదానం నారాయణ. నా కోసం మీరు ఎదురు చూడటం ఎందుకో అందాం మామూలుగా. అవును, ఎందుకు? బయటికి అన్నాడు నారాయణ. అతని మాటలకు మధు, అన్విత ఇద్దరు నవ్వుకున్నారు. చీకటి చిక్కనవుతోంది. వీస్తున్న గాలి చల్లగా ఉంది. డ్రాయింగ్ రూమ్లోని లైట్ కాంతి డాబా మీద పడుతుంది. ప్లీజ్ కమ్ ఇన్ అన్నాడు మధు డ్రాయింగ్ రూమ్లోకి నడుస్తూ. డాబా మీద బాగుందిగా అందామె. తను తీసిన ఆమె ఫోటోను ఆమె చూసేలా చేసి ఆమెను ఆశ్చర్యచకితురాల్ని చేయాలని అతని ఉద్దేశం. ఫస్ట్ టైం వచ్చావు, లోన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు నారాయణ లేస్తూ. మీరెందుకు వెళ్ళిపోవడం అంది అన్విత. అవును, నేనెందుకు వెళ్ళిపోవడం అన్నాడు నారాయణ కన్ఫ్యూజన్గా. హై హీల్స్ జోళ్ళని విప్పింది. డ్రాయింగ్ రూమ్లోకి రావడానికి డోర్ వరకు వచ్చింది. డోర్ దాటి 1 అడుగు ముందుకు వేసినా ఆమెకు స్పష్టంగా కనిపించేది ఆమె అందమైన ఫోటో. కానీ ఆ క్షణంలోనే సడన్గా కరెంటు పోయింది. ఆగిపోయింది అన్విత. మీ ఇంట్లోకి రావడం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం లేదేమో జోక్గా అంది అన్విత. మధు మీతో మాట్లాడాలి. విల్ యూ ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ అడిగింది అన్విత. ఎస్, పదండి. లైట్ స్విచెస్ ఆఫ్ చేసి తలుపుకు తాళం వేస్తున్నాడు మధు. తాళం సరిగా పడిందా లేదా అని, తాళం సరిగా పడినా తలుపులు సరిగా వేసానా లేదా అని వేసి తనడం నేర్చుకో అన్నాడు నారాయణ సీరియస్గా. ఆయన భాష ఒక్క ముక్క అర్థం కావడం లేదు అన్వితకి. తర్వాత నేర్చుకుంటాను సార్ అన్నాడు మధు. ముందు అన్విత, తర్వాత మధు, తర్వాత నారాయణ మెట్లు దిగుతుండగా అన్విత అంది, నా కారులోనే వెళుతున్నాం. సీ యూ మధు, అన్విత, ఆల్ ది బెస్ట్ అంటూ టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు నారాయణ. డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అన్విత. పక్కనే కూర్చున్నాడు మధు. అన్విత రాసుకున్న రెగెట్టా స్ప్రే పరిమళం మధు ముక్కుపుటాన్ని తాకుతుంది. ఆమె అలా వస్తుందని, అలా ఇద్దరం కలిసి కారులో వెళతామని ఊహించని మధు ఆలోచనలు పూల పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. కారు ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర ఆగింది. విజయవాడ రోడ్లో ఫ్యామిలీ టౌన్ రెస్టారెంట్కి మనం వెళుతున్నాం. 1 గంట జర్నీ చెప్పింది అన్విత. మెంబర్స్కి మాత్రమే ఆ రెస్టారెంట్లో ప్రవేశం. కారులోంచి రెడ్ లైట్ వైపు చూస్తున్నాడు మధు. అదే సమయంలో ఆ కారు కొంచెం దూరంలో ఆగిన స్కూటర్ వైపు, ఆ స్కూటర్ మీద కూర్చున్న వ్యక్తుల వైపు మధు కానీ అన్విత కానీ చూడలేదు. ఆ స్కూటర్ మీద కూర్చున్న వ్యక్తులు రవి, రమణ. విశాలమైన 7 ఎకరాల ప్రదేశంలో ఉంది ఫ్యామిలీ రెస్టారెంట్. ఫ్యామిలీ టౌన్ 15 అడుగుల దూరంలో టేబుల్స్, వాటి పక్కన రంగురంగుల చైర్స్, టేబుల్ పైన వేలాడుతున్న టూమ్స్లో సన్నటి కాంతితో వెలుగుతున్న లైట్స్, మెల్లగా వినిపిస్తున్నాయి వెస్ట్రన్ మ్యూజిక్.
మెల్లగా వినిపిస్తున్న వెస్ట్రన్ మ్యూజిక్. టేక్ యువర్ సీట్. తను కూర్చుంటూ ఎదురుగా ఉన్న సీటు వైపు చూస్తూ అంది అన్విత. ఆ సమయంలో మధు మనసు గందరగోళంగా ఉంది. ఏదో తెలియని అస్పష్ట భావాల పరంపర. ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. తన ఫీలింగ్స్ని చెప్పేయాలి. బేరర్ వచ్చాడు. 2 కోక్ అండ్ వెజిటబుల్ సలాడ్ ఆర్డర్ ఇచ్చింది అన్విత. గొంతు సవరించుకుని చెప్పింది. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఇక్కడకు తీసుకొచ్చాను అందామె. నిన్నటి సంఘటన గుర్తుకొచ్చింది మధుకి. ఆమె మీద తనకున్న అభిమానాన్ని గుర్తించిందా? మీరంటే నాకు ఇష్టమని చెబుతుందా? గుడ్ గాడ్, పులకించిపోయింది మధు మనసు. మళ్ళీ అంది అన్విత. మామూలుగా అయితే మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచేదాన్ని, కానీ ఒక్కొక్క వ్యక్తి గురించి తెలుస్తున్నాక నమ్మకం సన్నగిల్లిపోతుంది. మనం అభిమానించినట్లుగా వాళ్ళు అభిమానించడం లేదేమో అనే సందేహం వస్తుంది. ఫ్రెండ్షిప్ కూడా బిజినెస్ అయిపోతుంది. అందుకే ఆగిందామె. అన్విత ఏ విషయం చెప్పబోతోంది? ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్గా చెప్పాల్సిన విషయం చెప్పేయకూడదు. పోనీలేండి, అవన్నీ వదిలేయండి. చెప్పాల్సిన విషయం త్వరగా చెప్పమన్నట్టుగా అన్నాడు. బేరర్ కోక్ బాటిల్స్ తెచ్చి ఓపెన్ చేసి గ్లాసులో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. సిప్ చేస్తున్నారు ఇద్దరు. బై మిస్టర్ మధు, మనం ఎప్పుడైనా కలుసుకుందాం. ఎందుకంటే రేపు నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను, నానమ్మతో సహా. ఊహించిన ఆ మాటకి సందిగ్ధంలో పడిపోయాడు మధు. అంతవరకు ఉత్సాహంగా ఉన్న మధు ఒక్కసారి డల్గా అయిపోయాడు. కోక్ చేదుగా అనిపించింది. నానమ్మ ఆరోగ్యం, కాలేజీలోంచి వెళ్ళిపోవడం, ఈ సమయంలో తన ప్రేమ గురించి చెబితే ఏం బాగుంటుంది? 40 నిమిషాల తర్వాత కారులో తిరిగి వస్తున్నప్పుడు, వీఆర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. లాసన్స్ బే కాలనీలో వస్తారా? యూరోపియన్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది మా బిల్డింగ్, చెప్పిందామె. అంతేనా అనబోయాడు అతను. అంటే బాగుండేది, టాపిక్ పెరిగేది. ఏవీ మాట్లాడలేదు మధు. తిరిగి అతనిలో బిడియం. అతని ఫ్లాట్ ముందు డ్రాప్ చేసేసి వెళ్ళిపోయింది అన్విత. వెంటనే వెహికల్ తీసుకుని సుల్తాన్ షాప్కి వెళ్ళాడు. అతను అప్పుడే గ్యారేజీ క్లోజ్ చేస్తున్నాడు. కాలేజీకి ఎదురుగా ఉన్న బార్లో కూర్చున్నారు ఇద్దరు. మీరు బీర్ తాగుతూ జరిగింది చెప్పాడు మధు. నువ్వు నిజంగా పిచ్చిమాలో కనివే. ఎందుకో తెలుసా? నిన్ను అన్విత ప్రేమించకపోతే నీవక్కడినే అంత దూరం తీసుకెళ్ళి తను వైజాగ్ వెళ్ళిపోతాననే విషయం ఎందుకు చెప్తుంది? ప్రశ్నించాడు సుల్తాన్. ఈ పాయింట్ నేను ఆలోచించాను, కానీ నేను తొందరపడదలుచుకోలేదు, సీరియస్గా అన్నాడు అతను. ఫోజ్ కొట్టకు, ఆలస్యం నీ వల్లే జరుగుతుంది. నా మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే నీ సొమ్మేం పోతుందిరా? దెబ్బలాడుతున్నట్టుగా అన్నాడు సుల్తాన్. అడగొచ్చు, కానీ ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. ఆ విషయం తెలియడం లేదు. అయితే ఏమిటి? ఇక్కడ ఇన్ని ఛాన్సులు వదులుకుని ఆ అమ్మాయి కోసం వైజాగ్ వెళతావా? తప్పదేమో. అక్కడ కూడా ఇలాగే జరగదని నమ్మకం ఏమిటి? ఇంతకీ ఈ అమ్మాయి ఫోటోలు ఏం చేశావు? డ్రాయింగ్ రూమ్లో పెట్టిన ఫోటో ఆ అమ్మాయి చూస్తే వ్యవహారం అక్కడే సెటిల్ అయిపోను, కొంచెం విచారంగా అన్నాడు మధు. ఓ పంచి, రేపు ఆఖరి అవకాశం, మిస్ చేసుకోకు. మీ ఫ్రెండ్స్ అందరూ రైల్వే స్టేషన్కి వెళ్తారు కదా, వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళు, ఆ ఫోటోను కవర్లో పెట్టు, అమ్మాయికి ఇవ్వు, నువ్వు చూసి ఆశ్చర్యపోతుంది. నీ బొంద తర్వాత ఏంటి? ఎందుకు తీసావో ఆలోచిస్తుంది, ఎలా తీసుంటావో ఆలోచిస్తుంది, ఆ వెనక కారణాల గురించి ఆలోచిస్తుంది. అన్నిసార్లు కలిసినా నువ్వు చెప్పకపోవడాన్ని గుర్తిస్తుంది. నీ వ్యక్తిత్వం ఆమెకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇండైరెక్ట్గా నువ్వు చెప్పిన ఐ లవ్ యూ వల్ల ఆమె ఎంతో థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది. ఒక్క ఫోటో ఇన్ని చెప్తుందంటావా? ఇవే కాదు, చాలా చెప్తాయి. చూడు, రాత్రి 12 గంటల ప్రాంతంలో ఫ్లాట్కి వచ్చిన మధుకి రైల్వే ఫస్ట్ క్లాస్ సీట్లో కూర్చున్న అన్విత ఆమెకు తన ఫోటో అందజేయడం, ఆమె విస్మృతురాలవ్వడం అంచెలంచెలుగా ఊహించుకున్నాడు. ఐ లవ్ యూ. చలికాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తున్నట్లుగా చలిగా వెచ్చగా ఉంది ఆ తలుపు. పట్టాల మీదకి వచ్చి ఆగింది ట్రైన్. అంతకు 15 గంటకు ముందు అన్విత నానమ్మతో సహా అక్కడికి వచ్చింది. డాక్టర్ యోగి పక్కనే ఉన్నాడు. స్టేషన్కి ఎవరు రారనుకున్న అన్విత తన క్లాస్మేట్స్ అందరూ అక్కడికి రావడం చూసి హ్యాపీగా ఫీల్ అయింది. రవి కూడా రావడం ఆమెకు ఎందుకో నచ్చింది. అది ఆమె నిష్కల్మషమైన హృదయానికి చిహ్నం. అందరికీ దూరంగా బుక్ షాప్ దగ్గర నుంచున్నాడు మధు. పక్కన సుల్తాన్. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ప్లాట్ఫారం మీద ఆమె చుట్టూ ఫ్రెండ్స్ గుమిగూడారు. మీరందరూ వైజాగ్ రావాలి, వారానికి ఒకసారి ఫోన్ చేయాలి, అందరి వైపు చూస్తూ అంది అన్విత. రవి ముందుకొచ్చి ఒక చిన్న అగ్గిపెట్టె లాంటి బాక్స్ని ఆమెకిచ్చి, మిస్ అన్విత, ఒక జ్ఞాపకంగా ఉంచండి. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్, వీలైతే ఫోన్ చేయండి. వారం రోజుల్లో మీ దగ్గర నుంచి నాకు ఫోన్ రాకపోతే నేనే ఫోన్ చేసి విష్ చేస్తాను. షూర్ అంది ఆ గిఫ్ట్ని అందుకుంటూ.
ఫ్రెండ్స్ అందరూ ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. వెళ్ళు, పక్కకు విప్పించి నీ గిఫ్ట్ ఇవ్వు, విప్పి చూడమని చెప్పు సుల్తాన్ చెప్పడంతో ముందుకు నడిచాడు మధు. తన వైపు వస్తున్న మధుని చూడగానే, హలో, మీరు వచ్చారే, వెరీ నైస్ అందామె కళ్ళతోనే నవ్వుతూ. 1 మినిట్ పక్కకు వచ్చింది అన్విత. ఇద్దరి మధ్య 3 అడుగుల దూరమే ఉంది. మధు కుడి చేతిలో బ్రౌన్ కలర్ కవర్లో అన్విత ఫోటో. మిస్ అన్విత, నేను ఇస్తున్న గిఫ్ట్ చాలా చిన్నది, కానీ ఆ గిఫ్ట్ని ఇప్పుడే విప్పి చూడాలి. అతని చేతిలోని కవర్ వైపు చూసింది అన్విత నవ్వుతూ. దూరంగా ఉన్న రెడ్ లైట్ మారిపోయి ఎల్లో లైట్ వెలిగింది. మధు కుడి చేయి ముందుకు కదిలింది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ యోగి కంగారుగా అక్కడికి వచ్చి, బేబీ, నానమ్మకు రోజు వాడాల్సిన మందుల లిస్ట్ ఇది. ఏ మెడిసిన్ ఏ సమయాల్లో వాడాలో చెబుతున్నాడు. 3 నిమిషాలు గడిచాయి. మధు అసహనంగా ఉన్నాడు. అతని వంటి నిండా చెమటలు పట్టేశాయి. ముఖం మీద చెమటను హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకున్నాడు. నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ వైజాగ్ డాక్టర్కి చూపించడం మర్చిపోకు. పద, ట్రైన్ బయలుదేరుతుంది. మధు సిగ్నల్ లైట్ వైపు చూశాడు టెన్షన్గా. ఎల్లో లైట్ గ్రీన్ లైట్గా మారింది. రైలు కూత పెట్టింది. ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఆమె దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం మొదలెట్టారు. ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ, బీ చీర్ఫుల్, రిమెంబర్ మీ. ఆ గొడవలో మధు గురించి మర్చిపోయింది అన్విత. మధు అరచేతులు చెమటతో తడిసిపోయాయి. అతని వేళ్ళు చెమటతో కవర్ తడిసిపోతూ ఉంది. కంపార్ట్మెంట్ ఎక్కి డోర్ దగ్గర నిలబడింది అన్విత. రైలు కదిలింది, నెమ్మదిగా కదిలింది. అప్పుడు చూసింది మధుని అన్విత. మధు గిఫ్ట్ విషయం జ్ఞాపకం వచ్చింది. రైలు ముందుకు కదులుతోంది. రైలు ముందుకు కదులుతోంది, ముందుకు కదులుతోంది. మధు పిలిచింది అన్విత. అదే సమయంలో రైలు కూత పెట్టింది. ఆ పిలుపుకి మధు నడిచాడు. గిఫ్ట్ని అందివ్వడానికి చేతిని ముందుకు సాచాడు. ఇద్దరి మధ్య చేతి దూరమే ఉంది. ఆ గిఫ్ట్ను అందుకోవడానికి ఆమె కొంచెం ముందుకు వంగింది. ఆ కవర్లు చివర్లు ఆమె వేళ్లకు తగిలాయి. మధు ముందుకు విండోకి చాలా దగ్గరలోకి వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి మధుని పక్కకు తోసేసి గాబరాగా కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. మధు పిలిచింది అన్విత. మధు పక్కకు తూలిపోయి కింద పడిపోయి నిలదొక్కున్నాడు. అతని చేతిలోని కవర్ కింద పడిపోయింది. కింద పడిపోయిన కవర్ని ఆతృతగా తీసుకొని చూశాడు. రైలు స్పీడ్ అందుకుంది. 2 క్షణాల్లో ట్రైన్ ప్లాట్ఫారం చివరకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి చెయ్యి ఊపుతున్న అన్విత. మసకగా ఆ మసక మరికొంతసేపటికి మాయమైపోయింది. మిగతా కథ 5వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.